సంవత్సరానికి ₹1,00,00,000 ప్యాకేజ్ ఉన్న వ్యక్తి ఎయిర్టెల్లో మొట్టమొదటిసారి లాంచ్ అయినప్పుడు జనరల్ మేనేజర్గా వర్క్ చేసిన వ్యక్తి వైస్ ప్రెసిడెంట్గా చేసి అమెరికా కంపెనీలలో కొన్ని లక్షల శాలరీస్, మంత్రులు లక్షల శాలరీస్ గెయిన్ చేసిన వ్యక్తి ఇప్పుడు కూర్చున్నా సరే లక్షలు సంపాదించగల వ్యక్తి అంటే ఒకరోజు ఎంతో కొంత సంపాదించగల వ్యక్తి. అలాంటి వ్యక్తి కూడా ఇవన్నీ వద్దు, నాకు జనాలకు నా వల్ల నేను సంపాదించుకుని అయిపోయింది, జనాలకు నా వల్ల ఉపయోగపడాలి. ఎవ్వరికీ కూడా ఓపిక లేదు. దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అటెన్షన్ డెఫిసిట్ సిండ్రోమ్ అని ఉంది ఒకటి. ఒక సెల్ ఫోన్ పట్టుకుంటే ఇప్పుడు అందరూ సెల్ ఫోన్ అంతా కూడా అరచేతిలో స్వర్గం వచ్చేసింది, మొత్తం అంతా ఉంటుంది. అంతకుముందు ల్యాప్టాప్ కంప్యూటర్లు ఉండేవి, అవి లేవు ఇప్పుడు. సరే, ఇప్పుడు మీరు స్టార్ట్ చేసిన దాంట్లో మీరు ఒక మాట మనం మాట్లాడుకుంటున్నప్పుడు మీరు ఒక మాట అన్నారు, 4 వేదాలని వీటన్నిటిని 4 వేదాలని ఒక్కొక్క పేజీలో వర్ణించడం అని చెప్పేసి అన్నారు. వేదాన్ని ఒక పేజీలో వర్ణించడం ఏంటి సార్? అసలు ఇంకా మాట్లాడితే ఇప్పుడు ఈ సనాతన వాంగ్మయం ఏదైతే ఉందో, మన భారతీయ జ్ఞానం భండాగారం ఏదైతే ఉందో, అది ఇట్స్ హ్యూమంగస్. కొన్ని వేల లైబ్రరీలోనూ సప్త సముద్రాల కంటే ఎక్కువ విషయం అంతా జ్ఞానం ఉంది మనలో. భగవద్గీతని కంపేర్ చేస్తారు కదా సార్, మరి ఈ క్రిస్టియన్స్ కానీ ఇటు ముస్లిమ్స్ కానీ అది ఎప్పుడు వచ్చింది, ఇది ఎప్పుడు వచ్చింది, దీనికి ఎందుకు కంపేర్ చేస్తారు వాళ్ళు? క్రిస్టియానిటీ వచ్చి 2027 అయింది, ఇస్లాం వచ్చి 786 కదా, 6th century వేసుకోండి, అంటే 1400 ఏళ్ళు అయింది. మరి 2027 అయింది. ఇది నీకు జరిగినా జరగకపోయినా మనకు వివరాలు, మనకు కొన్ని గుళ్ళే 2500 ఏళ్ళ గుళ్ళు ఉన్నాయి మనకు సౌత్ ఇండియాలో. ఎవడో చెట్టు కింద కూర్చుండంట, ఒక యాపిల్ కింద పడింది, అది గురుత్వాకర్షణ శక్తిని వాడు కనుక్కున్నాడంట. అంటే అది కనుక్కుని 200 ఏళ్ళు, వాడికి నోబెల్ ప్రైజ్, వాడు న్యూటను, వాడు మహాశాస్త్రజ్ఞుడు. మొఘల్స్ మన దగ్గరకు వచ్చి కొన్ని సంవత్సరాలు పాలించినప్పుడు దీనికి చిహ్నం చార్మినార్, దీనికి చిహ్నం తాజ్మహల్, ఇవన్నీ వచ్చినాయి. రాముడు సీత కోసం ఎప్పుడో వారదేసిండు కదా, మరి అది ఎందుకు రాలేదు? బ్రిటిష్ వాళ్ళు ఎక్కడికైతే వెళ్ళి కాలనీస్ పెట్టారో, అసలు ఇంకా ముందు మొఘల్స్ వాళ్ళ యొక్క తెలుసు కదా, జిహాద్ అనేటువంటి కాన్సెప్ట్ ఉన్నది. అది ఫోర్స్ఫుల్గా వెళ్ళటం, దండయాత్ర చేయటం, కొల్లగొట్టడము, ధన మాన ప్రాణ అన్నిటి కూడా దోచుకోవటము, బలవంతంగా వాళ్ళని కన్వర్ట్ చేయటము. చరిత్రను బయటకు తీయకుండా ఎందుకు తొక్కి పట్టడానికి ప్రధాన కారణం ఎక్కడ ఏంటో? హిందూయిజం మతం కాదు, నేను ఐ మేకింగ్ ఎ స్టేట్మెంట్. ఇట్స్ ఒకటి వే ఆఫ్ లైఫ్ అని మామూలుగా అందరూ చెప్తారు, అట్లా కాదు. మామూలుగా రిలీజన్ అనే అంటారు కదా, కానీ మనకు సనాతన ధర్మంలో చెప్పినటువంటి మతం అనే మాటకి డెఫినేషన్ వేరు. హాయ్ వ్యూవర్స్, నమస్తే, నేను మీ ఆంజనేయులు. అంటే మనం ఎన్ని ఇంటర్వ్యూ చేస్తున్నా, ఎంతమందితో కలుస్తున్నా, ప్రతి దానికి ఒక కొత్త సబ్జెక్ట్. అంటే మనం వెతుకుతుంటే కొంతమంది మేధావులు అనొచ్చు, కొంతమంది నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ అనొచ్చు, ఎంతోమందిని అనొచ్చు. కాకపోతే ఒక్కొక్కరిని తీసుకుంటుంటే ఈరోజు నా ముందుకు వచ్చిన గెస్ట్ని గురించి చెప్పాలంటే నేను ఎంత చెప్పిన తక్కువనే. ఆయన ప్రొఫైల్ ముందు చూసుకున్నట్టయితే చిన్న, అంటే ఆయన నాలెడ్జ్ కానీ, ఆయన చెప్తున్న విధానం కానీ మంచి వదిలిపెట్టుకొని జనాల కోసం చెయ్యాలి అనే తపన ఉంటుంది చూడండి, 100లో ఒక్కరికి ఉంటుంది. అలాంటి పర్సన్ నా ముందు ఈరోజు ఆయన ఉండడం జరిగింది. ఆయన ప్రొఫైల్ గురించి చెప్పుకున్నట్టయితే సంవత్సరానికి ₹1,00,00,000 ప్యాకేజ్ ఉన్న వ్యక్తి ఎయిర్టెల్లో మొట్టమొదటిసారి లాంచ్ అయినప్పుడు జనరల్ మేనేజర్గా వర్క్ చేసిన వ్యక్తి వైస్ ప్రెసిడెంట్గా చేసి అమెరికా కంపెనీలలో కొన్ని లక్షల శాలరీస్, మంత్రులు లక్షల శాలరీస్ గెయిన్ చేసిన వ్యక్తి ఇప్పుడు కూర్చున్నా సరే లక్షలు సంపాదించగల వ్యక్తి అంటే ఒకరోజు ఎంతో కొంత సంపాదించగల వ్యక్తి. అలాంటి వ్యక్తి కూడా ఇవన్నీ వద్దు, నాకు జనాలకు నా వల్ల నేను సంపాదించుకుని అయిపోయింది, జనాలకు నా వల్ల ఉపయోగపడాలి, నేను డబుల్ PhD చేసా, స్కాలర్, నేను ఇంత పెద్ద ప్రొఫైల్ ఉంది, రకరకాలుగా చెప్పుకున్నా, ఎంత చెప్పుకున్నా తక్కువనే. జనాలకి నా వల్ల ఎంతో కొంత ఉపయోగపడాలి, మన ధర్మం గురించి కొద్దిగానే తెలియాలి. ఈ రోజున్న సమాజానికి చాలా తక్కువ తెలుసు. సమాజం మారుతుంది, జనాలు ఇంకా మరుగున పడుతున్నారు తప్ప మన చరిత్ర గురించి అనేది చాలా తక్కువ తెలుసు. దాని గురించి ఇంకా ఓపెన్గా మాట్లాడడానికి నా ముందు శ్రీరామ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, నేను మీ గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఎందుకంటే డబుల్ స్కాలరు, మంచి కంపెనీస్ని వదిలిపెట్టి బాంబే స్టాక్ మార్కెట్కి వైస్ ప్రెసిడెంట్, ₹1,00,00,000 ప్యాకేజ్ మీది. అలాంటి అన్నీ వదిలిపెట్టుకొని మొట్టమొదటిసారి ఎయిర్టెల్ లాంచ్ అయినప్పుడు మీరే జనరల్ మేనేజర్ దానికి. అలాంటి కంపెనీస్ మొట్టమొదటిసారి 20 సంవత్సరాల కింద మీరు లాంచ్ అయినప్పుడు జనరల్ మేనేజర్ అంటే ఏ పొజిషన్లో ఉండాలి వాళ్ళ? సరే, అవన్నీ వదిలిపెట్టేసుకొని ఇప్పుడున్న సమాజంలో
ఒక హిందువుగా మారాల్సి వస్తుంది. హిందువుగా మారడం ఏంటి సార్ అసలు? దీని వెనకాల ఉన్న అంటే మామూలుగా ఎవరైనా చెప్తే ఏదో చెప్తున్నాలే అనుకోవచ్చు. మీరు డబల్ స్కాలరు, హై ప్రొఫైలు, మంచి మంచి కంపెనీల్లో కొన్ని లక్షల మందికి మీరు ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. ఇంత ఉన్నా సరే మళ్ళీ మన హిందూ ధర్మానికి హిందూ మారాల్సి వస్తుందంటే నాకు అర్థం కాలేదు. దీని వెనకాల ఉన్న రహస్యం ఏంటి అసలు మీరు ద్వారా? ఓకే, మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు నా మాతృభాష తెలుగే, కానీ ఏంటంటే అలవాటు ప్రకారం 35 ఏళ్ళ నుంచి కార్పొరేట్ సంస్థలో ఉండి ఇంగ్లీషు మాట్లాడడానికి బాగా అలవాటు అయిపోయి ఒక్కోసారి ఇంగ్లీష్ పదాలు కొన్ని దొరలవచ్చు, దానికి పర్వాలేదు. ఎందుకు దీంతో స్టార్ట్ చేశానంటే ఇంగ్లీషు విద్య యొక్క ఇంపాక్ట్ ఎంత ఉండింది సమాజం మీద, దానికి నేను కూడా దానికి ఏమీ తగ్గింపే మినహాయింపేం కాదు. సో దానివల్ల జరిగినటువంటి నష్టం ఏంటి, మనకు 3-4 ఉన్నాయి కాన్సెప్ట్లు. ఒకటి కల్చర్ అంటాము, 2 హెరిటేజ్ అంటాము, 2 హిస్టరీ అంటాము, తర్వాత ఇంకా ఎథిక్స్, మోరల్ వాల్యూస్, ప్రిన్సిపల్స్, ఇట్లా ఉన్నాయి మనకు ఉండేవి. ఓకే, కానీ ఇవి యూనివర్సల్. అంటే యూనివర్సల్ అంటే ఎప్పుడూ కూడా ఉంటాయి. ఇవి ఎప్పుడూ కూడా ఉండేదాన్ని ఒక మాటలో చెప్పాలంటే సనాతనము అని పిలుస్తారు. ఇప్పుడు ఏంటంటే హిందూయిజము, హిందూ మతము అని చెప్పేదానికి కొంచెం నామోషి పడుతూ, లేదా దానికి ఏదో ఒక రకమైనటువంటి అర్థాలు చెప్తూ, దానికి పర్యాయ పదముగా సనాతన అని చెప్పడం అనేటువంటిది కూడా ఒక రకమైన నానుడిగాను కొన్ని చోట్ల ఫ్యాషన్గా కూడా మారిందని నా అబ్జర్వేషన్. నెక్స్ట్ ఇప్పుడు అబ్జర్వేషన్ చూసినట్లయితే ఓకే, హిందువులే అనుకుందాం మనం, సనాతనులు హిందువులు 2 పర్యాపదం సినోనిమస్గా వాడదాం అనుకున్నాం. ఇప్పుడు 90% హిందువులుగా చెప్పుకొని లేదా చలామణి అవుతున్నటువంటి హిందూ సమాజం ఏదైతే ఉందో మెజారిటీ సో కాల్డ్ అదే ఉందో, వాళ్ళలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మా ఫ్యామిలీస్తోనూ, ఫ్రెండ్స్తోనూ, సర్కిల్స్లోనూ, మిగతా నేను ప్రొఫెసర్గా కూడా పనిచేశాను. 5 ఏళ్ల క్రితము ఆ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ దాంట్లో గ్రూప్ హెడ్ హెచ్ఆర్ వదిలేసి బెంగళూరు వచ్చి అక్కడ ఒక యూనివర్సిటీకి డీన్గాను, ప్రొఫెసర్ ఆఫ్ మేనేజ్మెంట్ గాను, నాది హెచ్ఆర్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఏరియాలో. నేను టాటా ఇన్స్టిట్యూట్, టాప్ ఇన్స్టిట్యూట్లో MBA కూడా చేశాను 35 ఏళ్ల క్రితం. సో అబ్జర్వ్ చేసిందంటే ది సో కాల్డ్ హిందూ మెజారిటీ 90% ఆఫ్ దెమ్ సీమ్స్ టు బీ నాట్ హ్యావింగ్ ఈవెన్ 1 to 2% ఆఫ్ బేసిక్ అవేర్నెస్ అబౌట్ వాట్ ఈజ్ హిందూయిజం, వాట్ ఈజ్ సనాతన అనేటువంటి మన యొక్క పురాణాలు, ఇతిహాసాలు, ఇంకా వేదాల సంగతి ఇంకా దూరం పెట్టడం, ఇంకా చాలా దూరికి బాతాయి. ఈ మినిమం రామాయణం, మహాభారతము, భాగవతము, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు, ఇవి మనకు జనరల్గా మన వాంగ్మయం అనేటువంటిది, ద లిటరేచర్, మన కల్చర్, హెరిటేజ్. ఇది భారతీయత అని చెప్పుకోవటానికి, నువ్వు హిందూ అనేది లేకపోయినా ముందు భారతీయుడిగా చెప్పుకోవటానికి మనకు ఇది ఎల్లప్పుడూ ఎప్పటి నుంచో అంటే దీనికి డేట్ లేదు, టైమింగ్ ఉన్నాయి. అంటే వీళ్ళు ఇవాళ 5,000 ఏళ్ళు అని దానికి ఏదో ఫిక్స్ చేసిండ్రు. అది 5,000, 50,000, 1,00,000 ఏళ్ల క్రితం జరిగిందా, అసలు జరిగిందా జరగలేదా అని పక్కన పెట్టినప్పటికీ ఆ మోరల్ వాల్యూస్ దానికి తర్వాత వద్దాము. అబ్జర్వ్ చేస్తే ఈ 90% ఆఫ్ మెజారిటీ సీమ్స్ టు బీ నాట్ హ్యావింగ్ 2% అవేర్నెస్ అబౌట్ బేసిక్ ఫండమెంటల్స్. ఉన్న వాళ్ళందరూ కూడా ఒకవేళ దీని గురించి మాట్లాడే వాళ్ళందరూ ఒక పర్టికులర్ క్లాస్ వర్గానికి చెందిన వాళ్ళు, అంటే వాళ్ళు స్కాలర్లీ పీపుల్. అంటే కులం పేరు చెప్పడం, అసలు కులం అనే కాన్సెప్ట్ లేదు మనకు, తర్వాత వద్దాం మెల్లిగా మనం డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ డిస్కషన్. సో ఒక క్లాస్ ఆఫ్ పీపుల్ ఉన్నారు దీని గురించి మాట్లాడేటువంటి వాళ్ళు వాళ్ళ పాండిత్య ప్రకర్షణ చూపించుకోవటానికి స్కాలర్షిప్ని చాలా డీప్గా వెళ్ళి మాట్లాడతారు. ఇలాంటి ఆధ్యాత్మికటువంటి విషయాలు లేదా మతపరమైనటువంటి విషయాలు, ఆధ్యాత్మికత, సంస్కృతి, నీతి, నిజాయితీ, వాటి గురించి, విలువల గురించి మాట్లాడేవాళ్ళు, పురాణాల గురించి మాట్లాడేవాళ్ళు. దీనివల్ల కూడా ఏమవుతుంది, తర్వాత ఇంగ్లీష్ విద్య యొక్క ప్రభావం, మెకాలే విద్య వల్ల ప్రభావం, బ్రిటిష్ వాళ్ళు, అంతకుముందు మొఘల్స్, తర్వాత సరే వచ్చినటువంటి ప్రభుత్వాలు, ఆ విద్యాశాఖ మంత్రులు, ఇటువంటి వాళ్ళు వచ్చారు. వారి యొక్క ఎజెండాలు ఏమిటి, తర్వాత లెఫ్టిస్ట్ ఓరియంటేషను, కమ్యూనిస్టులు, లెఫ్టిస్టులు, ది సెక్యులరిస్టులు, బాగా ది సో కాల్డ్ సెక్యులర్. అగైన్ ఆ సెక్యులర్ అనే పదానికి కూడా చాలా తప్పు అర్థాలు ఉన్నాయి లోకంలో. తర్వాత సూడో సెక్యులరిజం బాగా వచ్చేసేసి ఆ సెక్యులర్ ముసుగులో బద్ధకాన్ని దాచుకుని దీనికి దూరం అయ్యారు విద్యకి. అందుకే బేసిక్ ఫండమెంటల్స్ కూడా మర్చిపోయారు. దానివల్ల రాబోయే జనరేషన్స్లో ఎంతసేపు మెటీరియలిస్టిక్ పర్సూటే ఉంటుంది యువతలో కానీ ఇంకోళ్ళు. ఈ రోజున చూసుకున్నట్లయితే ఆంజనేయులు గారు 8 ఏళ్ల పిల్లాడు, 40 ఏళ్ల తండ్రి ఉంటాడు మనకి. 8 ఏళ్ల పిల్లోనికి వాని తండ్రి కూడా బతికే ఉంటాడు, 75-80 ఏళ్ళోడు. వీళ్ళ ముగ్గురు కూడా ఒకే ఒక అజ్ఞానంలో ఉన్నారు వెన్ ఇట్ కమ్స్ టు ది
బేసిక్స్ ఆఫ్ ది సనాతన ఆర్ వాంగ్మయ. ధర్మం పక్కన పెడదాం, ముందు వాంగ్మయం, మన చరిత్ర సంస్కృతి ఉంది ముందు, భారతీయం అని చెప్పుకునేది. సనాతనం ఎందుకంటున్నారంటే ఎప్పుడు ఉండేది, ఇప్పుడు ఉన్నది, ఎప్పుడు ఉండేది, ఆల్వేస్ అవైలబుల్, ఎటర్నల్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. మనం ఎప్పుడు ఉంటుంది అనమాట. అది ఎల్లకాల సర్వకాల సర్వావస్థల ఎందు ఉంటుంది, అది ఉండేటువంటిది, ఉన్నది కూడా ఇవాళ. అటువంటిది దాని గురించినటువంటిది మనకు ఎందుకు అవగాహన రాహిత్యం కలుగుతోంది? మన స్వార్థం కారణమా? ఒక ఉద్యోగానికి పనికొచ్చేటువంటి విద్యా వ్యవస్థ రావటము, ఆ ఉద్యోగాల్లో పోనీ ఉదాహరణకి నేను అడిగితే ఇప్పుడు ఫ్రెండ్ని కానీ మిమ్మల్ని కానీ మీరు చదివింది ఏంటి అంటే మన ఇద్దరం ఎంబరాస్ కాకుండా ఇప్పుడు ఉదాహరణకి మీరు బీటెక్ చెప్తారు. బీటెక్ ఆంజనేయులు అంజీ అనేటువంటి ఆయన మన ఫ్రెండ్ బీటెక్ చదివాడు. బీటెక్ ఏం చదివినవరు బై? నేను వారీసి వరంగల్లో అప్పుడు మెకానికల్ చేశాను సార్, అతి కష్టం మీద సీట్ వచ్చింది, మా నాన్న చాలా చిన్న ఇది కష్టపడి నాకు ఫీజు పెట్టి చదివించాడు సార్. చదివాను నేను. ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఉద్యోగం సాఫ్ట్వేర్ చేస్తున్నాను సార్. ఏదో పైథాన్ చేస్తున్నాను సార్. పైథాన్ అంటే కొండ చీలువరా భయం మాకు తెలిసినంతవరకు. ఇదేంటిది అంటే అదో పెద్ద ప్యాకేజ్ సార్, అది చేస్తున్నాను నేను. దానికి నీ మెకానికల్ ఇంజనీరింగ్ ఏమైనా సంబంధం ఉందా? లేదు. మరి నువ్వు ఎట్లాగూ సంబంధం లేని విద్యనే చదివినావు, సంబంధం లేని ఉద్యోగం చేస్తున్నావు. అది అడ్డం పెట్టుకొని ఈ సనాతన ధర్మం వల్ల చదివితే ఏం సంబంధం సార్ అని అడిగేటోళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అది నేను గమనించాను. ఇలా మాట్లాడేవాళ్ళు ఇలా ఉండంగా మరి ఎలా ఎటుపోతుంది? ఇంకోటి ఏమి అబ్జర్వ్ చేశానంటే ఎవ్వరికీ కూడా ఓపిక లేదు. దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అటెన్షన్ డెఫిసిట్ సిండ్రోమ్ అని ఉంది ఒకటి. ఒక సెల్ ఫోన్ పట్టుకుంటే ఇప్పుడు అందరూ సెల్ ఫోన్ అంతా కూడా అరచేతిలో స్వర్గం వచ్చేసింది, మొత్తం అంతా ఉంటుంది. అంటే ముందు ల్యాప్టాప్లు కంప్యూటర్లు ఉండేవి, అవి కూడా లేవు ఇప్పుడు. పెట్టుకుంటే అది కూడా ఫస్ట్ 10-20 సెకండ్స్లో ఇంట్రెస్ట్ కలకపోతే అది ఎవడైనా అమితాబ్ బచ్చన్ మాట్లాడినా, సన్నీ లియోన్ డ్యాన్స్ చేసినా, లేదా ఎవరన్నా జాగంటి కోటేశ్వరరావు చెప్పినా కూడా చక్కచక్కగా ఇట్లా తిప్పేస్తూ ఉంటారు వాళ్ళు. అంటే అటెన్షన్ లేదు, టెన్షన్ ఎక్కువ ఉంది. అటువంటిప్పుడు అలాంటి వాళ్ళకి మనం ఇప్పుడు ఉపన్యాసాలు చెప్పి, ప్రవచనాలు చెప్పి 1.5-2 గంటల సేపు లేదా ఒక టెక్స్ట్ బుక్ తయారు చేస్తే వినే పరిస్థితి లేదు. ఇలా ఉన్న సమాజంలో నేనేం చేయగలను డిఫరెంట్గా? ఎంతోమంది మహానుభావులు ఎన్నో చేస్తున్నారు. గవర్నమెంట్ చేస్తోంది, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని పెట్టారు. దాంట్లో భాగంగా ఈ భారతీయ జ్ఞాన పరంపర అని పెట్టారు, దానికి ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ అని పెట్టారు. ప్రభుత్వం దాని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళి పాఠ్యాంశంగా చేర్చాలి కరికులంలో, అన్ని స్కూళ్ళల్లో, కళాశాలలో. అది డినై చేశారు. ఎంతసేపు అక్బర్ ది గ్రేటు, ఔరంగజేబు, టిప్పు సుల్తాన్ ఇట్లాంటివన్నీ చెప్పారు మనకు. అంతేగాని మనకు రాణా ప్రతాపు, శివాజీ కథలు మన అమ్మ చెప్తే వింటమే కానీ నువ్వు పాఠ్యాంశాల్లోంచి కొంత తీసేసి తక్కువ చేసి అశోక గురించి ఎక్కువ రాయకుండా, ఔరంగజేబు గురించి ఎక్కువ ఉండి, బాబర్ గురించి రాసి ఇట్లాంటివన్నీ వాళ్ళు దండెత్తడానికి వచ్చిన వాళ్ళ గురించి. నిజంగా మనకు అస్సాంలోనూ బ్రహ్మాండానికి ఉన్నారు, ఎంతోమంది వీర వనితలు ఉన్నారు, నారీలు పోట్లాడారు. ఒక అబ్బక్క, ఒక చెన్నమ్మ, ఒక రుద్రమ్మ, ఇట్లా ప్రతి స్టేట్లోనూ వీర వనితలు ఉన్నారు. ఒక దుర్గాబాయి అది ఉంది ఒక ఆవిడ పేరు. ఆమెను వాడిని కిందేసి గుర్రంతో తొక్కి చంపేసింది ఒక మొఘల్ రాజును. దేశ్ముఖ్ కాదు, దుర్గాబాయి అని ఆవిడ పేరు. కాదు, ఇంకోటి ఉంది అక్కడ ఢిల్లీ సుల్తాన్లో దుర్గాదేవి అని ఒక ఆవిడ ఉంది, రాజస్థాన్ రాజ్పుత్ మహిళ. ఆవిడ గురించి ఎక్కడ చరిత్రలో ఉండదు. అలాగే మనకు డొక్కా సీతమ్మ గురించి ఎవరు చెప్పరు. ఇక్కడ మదర్ తెరీసా గురించి పెద్దగా చెప్పుకుంటాం మనం. ఆవిడ వచ్చిన కారణం ఏంటి, ఆయన పర్పస్ ఏంది, ఏం చేసింది అందరికీ తెలుసు ఇప్పుడు. సరే, ఇంకా మరి మహాత్ముడు అని చెప్పబడే గాంధీ గురించి మాట్లాడదు ఎక్కువ, టు బీ పొలిటికల్లీ రైట్. దాని గురించి ఇవాళ 20 ఏళ్లలో మనకు తెలుస్తుంది. ఇప్పుడు సమాజం మారుతుంది, ప్రజల్లో చైతన్యం వచ్చింది, తెలుసుకోవాలి మన దేశం పట్ల, మన జాతి గురించి మన గౌరవం నేర్చుకోవాలని ఉంది. ఆ ఉద్దేశంతో మనం ఏం చేయాలి డిఫరెంట్ అని ఇప్పుడు నేను తలపెట్టినటువంటిది ఇండియన్ నాలెడ్జ్ స్టడీస్ అకాడమీ, ఈక్షా అనేటువంటి సంస్కృత పేరుతో పెట్టడం జరిగింది. అది మీరు అడిగిన దానికి ఉపోద్ఘాతం అనమాట. ఈక్ష అంటే సంస్కృతంలో విజను, అబ్జర్వేషను, సైట్, ఇంక్వైరీ అనేటువంటి అర్థాలు ఉన్నాయి. ఈక్ష అంటే అందుకే అది కూడా IKSA అది కలిపి చదివితే ఈక్ష అని వస్తుంది. ఫస్ట్ చూసి చూడకుండా ఏమనుకుంటే ఇస్కాన్ అనుకున్నాను, తర్వాత ఈక్ష దగ్గరికి వచ్చింది. అది కరెక్ట్, ఈక్ష అది దాన్ని. అది ఒక అకాడమీ లాగా నేనే పెట్టి ఎవరితో ఒకరితో జాయిన్ అవుదామని ముందు అనుకున్నాం. కానీ చూశాను నేను వాళ్ళ యొక్క జెండాలు వేరేగా ఉన్నాయి. మన పర్పస్ ఏంటంటే ఎంత సింపుల్గా అసలు ముందు కాంప్లికేట్ చేయకుండా దాన్ని ఇప్పుడు అదేదో సినిమాలో చెప్పి మా తాతలు ముగ్గురు అని చెప్పి స్టార్ట్ చేస్తే అది ఒక సుత్తిలాగా సోదిలాగా తీసుకునేటువంటి జనరేషన్. సరే, ఇప్పుడు మీరు స్టార్ట్ చేసిన దాంట్లో మీరు ఒక మాట మనం మాట్లాడుకుంటున్నప్పుడు మీరు ఒక మాట అన్నారు, 4 వేదాలని వీటన్నిటిని 4 వేదాలని ఒక్కొక్క పేజీలో వర్ణించడం అని చెప్పేసి అన్నారు. వేదాన్ని ఒక పేజీలో వర్ణించడం ఏంటి సార్?
ఓకే, వర్ణించడం అని మనం చెప్పలేము, అది దుస్సాధ్యము, అది అసాధ్యము. అసలు ఇంకా మాట్లాడితే ఇప్పుడు ఈ సనాతన వాంగ్మయం ఏదైతే ఉందో, మన భారతీయ జ్ఞాన భండాగారం ఏదైతే ఉందో, అది ఇట్స్ హ్యూమంగస్. కొన్ని వేల లైబ్రరీలను, సప్త సముద్రాల కంటే ఎక్కువ విశ్వం అంతా జ్ఞానం ఉంది మనలో, మన దగ్గర, మన సనాతన వాంగ్మయం. అదంతా అసలు ఒక జీవితంలో 10 జీవితాల్లో చదవటం కూడా సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఏదో ఒక చిన్నదాన్ని తీసుకుని, ఒక భగవద్గీత శ్లోకం తీసుకుని ఒక పిహెచ్డి చేయొచ్చు. ఒక శ్లోకం నేను కర్మయోగాను హోలిస్టిక్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేటువంటి సబ్జెక్టు మీద మేనేజ్మెంట్లో పిహెచ్డి చేశాను, భగవద్గీతకు సంబంధించి ఒక పిహెచ్డి. రెండో పిహెచ్డి వేరే బాంబే అది ఫైనాన్స్, బిహేవియరల్ ఫైనాన్స్. సో ఒక్కొక్కటి అంత జ్ఞానం మనకు ఉన్నప్పుడు దీన్ని బేసిక్ ఫండమెంటల్స్ అని చెప్తున్నాను. అందుకే నేను అందుకే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి, వేదాల్లో ఇప్పుడు ఉదాహరణకి ఋగ్వేదం అన్నిటికంటే ఓల్డెస్ట్ అని అందరికీ తెలిసినటువంటిది. మిగతా వేదాలు కూడా ఋగ్వేదం నుంచి వచ్చినవే అని చెప్పి కూడా ఒక ఉంది. సామవేదం, నెక్స్ట్ యజుర్వేదం, అథర్వణ వేదం, ఇలాగా వీటన్నిటిలో కూడా కామనాలిటీస్ ఉన్నాయి. ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉన్నది. అంటే విభజించాడు. అసలు వేదాల అనంతము, వాటికి అసలు లెక్కలేదు. అది ప్యూర్ నాలెడ్జ్ అలా వచ్చింది అంతే. అది ఎవరు రాసింది పుస్తకం కాదు, అపౌరుషేయం అంటారు దాన్ని. అందుకంటే ఏ పురుషుడు కూడా చెప్పబడింది మిగతా మతాల్లో లాగా ఒక ప్రవక్తని, వాని ద్వారా ఒక పుస్తకం అని మనకు లేదు. అపౌరుషేయం అది ఒక పురుషుడు చెప్పింది కాదు. అట్లా ద్రష్టలు అంటారు వాళ్ళని, అంటే ప్రిసెప్టర్స్. వాళ్ళు చూశారు దాన్ని, అలాగా దాన్ని ఫీల్ అయ్యారు. అంతే కదా. ఇప్పుడు దేవుణ్ణి ఎవరు చూశారు? ఫీల్ అవ్వగలం మనం అంతే. కొంత ఎలక్ట్రిసిటీని ఎవరు చూశారు? పరికరాలని చూడగలం, కానీ యాక్చువల్ ఎలక్ట్రిసిటీని చూడలేముగా, ఫీల్ అవ్వగలం మనం దాని యొక్క ఉపకరణాలు. అది మామూలుగా ఇచ్చేటువంటి ఎగ్జాంపుల్. అలా కనుక తీసుకున్నట్లయితే వేదాలన్నింటినీ ఆయన వ్యాసుడు అనేటువంటి, ఆ వ్యాసుడు అనే మాటకు అర్థం కూడా ఒక విభజనకారుడు, వ్యాసకర్త అనేటువంటిదే. వ్యాసుడు అనేటువంటిది ఒక పొజిషన్, ఒక మనిషి కాదు యాక్చువల్లీ స్పీకింగ్. అది మారుతూ ఉంటాడు. ఇలా ఇంద్రుడు కూడా అంతే. ఇంద్రుడు అనేది ఒక పొజిషన్, బ్రహ్మ అనేది ఒక పొజిషన్. ఇవి క్లారిటీ రావాలి జనాల్లోకి. ఓకే. మనకేంటంటే అన్ఫార్చునేట్లీ మనం చూసే సినిమాల వల్లనే మనకు కాస్త కూస్త అవగాహన ఉంటుంది. పౌరాణిక సినిమాలు అవి కూడా ఒరిజినల్స్ చదివేటువంటి, లేదా ట్రాన్స్లేషన్, అథాంటిక్ ట్రాన్స్లేషన్ చదివేటువంటి సంప్రదాయం కూడా మనకు తగ్గిపోయింది. ఇప్పుడు ఎవడో ఏదో సినిమా తీస్తాడు. ఇప్పుడు మొన్న మధ్య ఆదిపురుషు అని ఒక సినిమా తీశాడు, వాడు ఇష్టం వచ్చినట్టు తీశాడు. దాన్ని జనాలు దాన్ని ఫ్లాప్ చేశారు, యాక్సెప్ట్ చేయరు. అంతకుముందు ఇంకోటి ఏదో మణిరత్నం లాంటి పెద్ద డైరెక్టరు ఒక రాముడు ఇతిహాసంతో ఒక ఐశ్వర్యాన్ని పెట్టి ఒక పిచ్చితనంగా ఒక ట్విస్ట్ చేసి తీశాడు, అది ఫ్లాప్ చేశారు. ఈ దేశంలో రాముడికి వేరే వాల్యూ ఉన్నది, వాటి డిఎన్ఏలో ఉంటుంది. ఒక ఫిగర్ కాదు, హీరో కాదు. రాము విగ్రహం, ధర్మానికి వేరే మారు పేరు, ఎంబాడిమెంట్, మూర్తిభవించినటువంటి ఒక ఫీలింగ్ రాముడు ఇక్కడ. అలాగే కృష్ణుడు, ఏతో కృష్ణస్తతో జయ, ఏతో ధర్మస్తతో కృష్ణ, ఏతో కృష్ణస్తతో జయ అనేటువంటిది మనం నమ్ముతాం మనం. సో ధర్మానికి స్వరూపమైనటువంటి వాడు, శాశ్వతమైనటువంటి వాడు, సనాతనుడు అనేది మనకు పరమాత్మే కృష్ణుడు, కృష్ణుడే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు అని నమ్ముతాం మనం. ఇంత విశాలమైనటువంటి దాన్ని ఒక చిన్న దాంట్లో అయ్యేటువంటి సాధ్యం కాదు. దాన్ని ఎలాగోలా ఈ కమండలంలోనూ దీంట్లోనూ బట్టి ఎలా ఇవ్వగలము ఒక నక్షల్లో మనం అనేది దాన్ని ఆలోచించి, మనకు చిన్నప్పుడు మా జనరేషన్, మీ జనరేషన్ కూడా బహుశా ఉంటుంది, పెద్ద బాల శిక్ష అని మనకు ఉండేది. తెలుసు, అట్లీస్ట్ తెలుగు మనం తెలుగులో మాట్లాడుతున్నాం. పెద్ద మా పాఠ్యాల్లో పెద్ద బాల శిక్ష లేదు, కానీ మేము చదివాము, దాని గురించి మాకు చెప్పేవాళ్ళు. కరెక్ట్. ఎప్పుడు సిలబస్లో లేదు, ఇంట్లోనే ఉండేది. ఇంట్లో మన అమ్మ నాన్న మనకు ఓరియంటేషన్ ఇచ్చారు. ఎన్ని విషయాలు తెలుసు దాంట్లో. మనం ఆ టైంలో మనకు ఎవరైనా క్విజ్ కాంపిటీషన్ పెట్టినా కూడా బ్రహ్మాండం గెలిచేటోళ్ళం. మనం ఏమడిగినా కూడా చెప్పే పరిస్థితి ఉండేది. దాంట్లో అటువంటి సింపుల్ ఎక్స్ట్రా కరిక్యులర్ నాలెడ్జ్ ఉండేది. ఎక్స్ట్రా కరిక్యులర్ అది కూడా పవర్ఫుల్ ఉండేది. ఇవాళ మనకు ఎక్స్ట్రా కరిక్యులర్ లేకుండా పోయింది, కరిక్యులం కూడా మనకు ఉపయోగపడేట్టు లేకుండా పోయింది. సరే చేసుకోండి, నేను కాదనట్లేదు. ఐఐటికి ప్రిపేర్ అవ్వండి, నారాయణకి వెళ్ళండి, చైతన్యులు అవ్వండి, అన్నీ చేయండి, కానీ ఇది మాత్రం మర్చిపోకూడదు అనే ఉద్దేశంతో పిల్లలకి ఏం చేయాలని ఆలోచిస్తే ఒక వాయిడ్ కనపడింది. అంటే మన గ్యాప్ ఉన్న ఆపర్చునిటీ, అవకాశం కనపడింది. చేస్తే పెద్ద వాళ్ళు పెద్దవి చేస్తున్నారు, పెద్ద గ్రంథాలు రాశారు, సిలబస్లు రాశారు, టెక్స్ట్ బుక్లు రాశారు. 800 పేజీలు టెక్స్ట్ బుక్ ఈ రోజు కుర్రాడు ఎందుకు చదువుతాడండి? లేదు అసలు, వాడికి ఓపిక లేదు. అసలు పేజీలు లేవు. ఇప్పుడు అంతా డిజిటల్ స్క్రీనే కదా, అంతా కూడా పరీక్ష కూడా డిజిటలే అంతా చేస్తున్నట్టు పరిస్థితి. ChatGPT, AI, MLలో ఉన్నాం మనం. ఇలాంటప్పుడు ఏం చేయాలని ఆలోచించి దాన్ని క్రోడీకరించి 6x6 మ్యాట్రిక్స్తో 36 విభాగాలుగా చేసి, శృతి, స్మృతి. శృతి అంటే వేదం, స్మృతి అంటే ధర్మశాస్త్రాలు. అంటే మన మను ధర్మశాస్త్రము, యాజ్ఞవల్క స్మృతి అని ఉంది, తర్వాత పరాశర స్మృతి అని ఉంది, గౌతమ, ఇలా కొన్ని స్మృతులు ఉన్నాయి. వాటిని ధర్మశాస్త్రాలు అంటారు. మన శాస్త్రాల్లో చెప్పినట్టు అంటూ ఉంటారు. అవి స్మృతులు.
శృతులు, స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు, రామాయణం, మనకు మహాభారతం ఉన్నాయి. పురాణాల్లో 18 పురాణాలు ఉన్నాయి. తర్వాత ఇంకా వచ్చేవి దర్శనాలు, 6 దర్శనాలు, ఉపనిషత్తులు 10, 108 ఉండేవి, ఇప్పుడు 10 బాగా ప్రిన్సిపల్. అలా లెక్కేసుకుంటూ వెళ్ళి ఒక దేవుడు, 2 ప్రకృతి పురుషుడు, 3 గుణాలు, త్రిమూర్తులు, 4 పురుషార్థాలు, 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు, 5 పంచభూతాలు, 6 దర్శనాలు, ఇంకా 6 శత్రువులు, కామ క్రోధ, 7 సప్తర్షులు, 7 సముద్రాలు, 8 అష్టవశువులు, ఇట్లా ప్రకృతులు, ఇలా ఉన్నాయి మనకు అష్టతత్వాలు, 9 నవగ్రహాలు, నవావరణలు, నవవిధ భక్తులు, నవరత్నాలు, ఇట్లా 9కి సంబంధించినవి, 10 దశావతారాలు, దశమహావిద్యలు, 11కి ఏకాదశి వృద్ధులు, 12కి ద్వాదశాదిత్యులు, 14కి చతుర్దశ భువనాలు, ఒక 16కి షోడశ కళలు, 18కి పురాణాలు, 24కి అక్షరాలు, 24 విభాగాలు, 24 తత్వాలు, 33 కోట్ల దేవతలు, 64 చతుషష్టి కళలు, ఇట్లా మొత్తం సిలబస్ మొత్తం చెప్పేసిన నేను. ఇది సనాతన ధర్మ కోర్సు సిలబస్. దీన్ని 36 ఛాంబర్స్ ఆఫ్, మనకు సినిమా ఉండేది 36 ఛాంబర్స్ ఆఫ్ షావోలిన్ అని, అది కూడా అంతే. చైనాలో 36 ఛాంబర్స్లోంచి వాడు వెళ్తే కానీ ఒక మాస్టర్ కాలేడు. వాడు మంచి ఆరితేరిన కుంఫు వీరుడు అవుతాడు వాడు. అది చాలా ఓరియంటల్ అనమాట, శాస్త్ర ప్రకారం వెళ్ళాలి వాడు. అది తీసుకొని మనం జనాల్లోకి వెళ్ళాలి కదా, పిల్లలు యూత్లోకి. అందుగురించి 36 ఛాంబర్స్ ఆఫ్ సనాతన్ అని చెప్పి తయారు చేసి, ఒక ఈ 36లో 120 సబ్ టాపిక్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి వేదాలు 4 ఏమిటంటే నేను చేయదలుచుకున్నది, ఇప్పుడు దీనికి పెద్దగా చెప్తే వాళ్ళకి టైము ఉండదు, ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది. కాబట్టి మనం చేయదలుచుకు వేదాలు 4 అనే విషయం తెలియాలి. వాటి పేర్లు ఏంటి, ఒక్కొక్క వేదంలో అసలు దేని గురించి చెప్పబడింది. అంతేకాని దాంట్లోకి వెళ్ళిపోయి ఒక్క ఋగ్వేదంలోనే అదేదో బ్రాహ్మణం ఉంటుంది, ఇంకోటి శతపథ బ్రాహ్మణము, ఐతరేయ బ్రాహ్మణము, ఇంకా ఆ డీపులోకి వెళ్ళిపోయి 10వ మండలంలో 10 మండలాలు ఉన్నాయి. వాటిల్లో ఏమున్నాయి అనేటువంటిది పండితులకే తెలియదు చాలామందికి. మంత్రం కూడా అనవసరం కూడా జనాలకి. ఋగ్వేదంలో ఏముంది, యజుర్వేదంలో ఏముంది, కర్మకాండం ఉంటుంది, సామవేదంలో సంగీతం ఉంటుంది, అధర్వణ వేదంలో ధనుర్వేదం ఉంటుంది, మరి విమాన శాస్త్రం ఉంటుంది, సైన్స్ ఉంది, టెక్నాలజీ ఉంది, ఆయుర్వేదం ఉంది. ఇవి తెలిస్తే చాలు. ఆ లెవెల్లో ఇది తెలియజేయటం మన ఉత్సవం. అలాగే పురాణాలు 18, దాంట్లో ఏమున్నాయి. ఉపనిషత్తుల్లో కథలు, ఇదేదో పెద్ద వేదాంతం అంటారు ఉపనిషత్తుకి పేరు. వేదాంతం అంటే అమ్మో అదేదో భయపడేది విషయం అనుకుంటారు, కానీ యాక్చువల్గా వెళ్తే చందమామ కథల్లాగా ఉంటాయి దాంట్లో ఉపనిషత్తుల్లో కథలు. ప్రతి కథకి, అలాగే పంచతంత్రంలో ప్రతి కథకి ఒక మోరల్ వాల్యూ, మన జీవితాన్ని బాగు చేసుకునే ప్రాక్టికల్ మాన్యువల్ ఉంది దాంట్లో. అలాగే భగవద్గీత, అది బైబిల్తోనూ ఖురాన్తో పోల్చదగిన గ్రంథం కాదు. అది అసలు రిలీజియస్ గ్రంథం కాదు నా లెక్క ప్రకారం. మరి వీళ్ళు భగవద్గీతని కంపేర్ చేస్తారు కదా సార్, మరి ఈ క్రిస్టియన్స్ కానీ ఇటు ముస్లిమ్స్ కానీ, అది ఎప్పుడు వచ్చింది ఇది ఎప్పుడు వచ్చింది, దీనికి ఎందుకు కంపేర్ చేస్తారు వాళ్ళు? దీన్ని కంపేర్ చేసుకుని దీనికి కాలం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకవేళ కాలం లెక్కేసి 5000 ఏళ్ళు అని చెప్పిన మహాభారత కాలము వీళ్ళిద్దరి కంటే ముందేది, అంతే కదా. క్రిస్టియానిటీ వచ్చి 2020 ఏళ్ళు అయింది, ఇస్లాం వచ్చి 786 కదా, 7th సెంచరీ వేసుకోండి, అంటే ఒక 1400 ఏళ్ళు అయింది. వాడు 2020 ఏళ్ళు అయింది. ఇది నీకు జరిగినా జరగకపోయినా మనకు వివరాలు, మనకు కొన్ని గుళ్ళే 2500 ఏళ్ళ గుళ్ళు ఉన్నాయి మనకు సౌత్ ఇండియాలో. 3000 పైన మన దగ్గరనే సౌత్ ఇండియాలో 3000 ఏళ్ళ కింద చెప్తున్నారు. అంటే ఒకటి మనకు కనపడే నిదర్శనాలు కనపడుతున్నాయి, గుళ్ళు గోపురాలును రాళ్ళు శాసనాలు కనపడుతున్నాయి 3000. ఇంకా వేదాలు వాటికి ఒకవేళ వాళ్ళు చెప్పిన లెక్కేసుకున్నా 5000 వేద్దాం పోనీ, 5126 నడుస్తుంది ఇప్పుడు అని అంటారు కొంతమంది. శకము వేదకాలం నడుస్తుంది, అది వేసుకున్నా కూడా 5000 మందే కదా పురాతనం. వాళ్ళకి బట్టలు నాగరికత ఏమీ లేనప్పుడు, అసలు వాళ్ళకి ఏం తెలియనప్పుడు ఇక్కడ రాసులు పోసి అమ్మారు, ఇక్కడ రాజ్యాలు ఉన్నాయి, ఇక్కడంతా ఉంది. ఉదాహరణకి ఇందాక మనం మాట్లాడుతుంటే మనం దీంట్లో సంభాషణలో వచ్చింది, ఎవడో చెట్టు కింద కూర్చుండంట, ఒక యాపిల్ కింద పడింది, అది గురుత్వాకర్షణ శక్తిని వాడు కనుక్కున్నాడంట. అంటే అది కనుక్కుని 200 ఏళ్ళు, వాడికి నోబెల్ ప్రైజ్, వాడు న్యూటను, వాడు మహాశాస్త్రజ్ఞుడు. ఓకే, బాగుంది, మంచిదే, చాలా మంచి విషయం కనుక్కున్నావు నాన్న. అంటే నీకు వాడు సరే 200 ఏళ్ళు అయింది అనుకుందాం మనం. అంటే 200 ఏళ్ల క్రితము యాపిల్ కాకపోతే కొబ్బరి బొండం పడింది, లేదు రేక్కాయ పడింది, అది కింద పడకుండా పైకి ఎగిరిపోతుందా? అప్పుడు కిందనే పడిందిగా. వీడి పుట్టక ముందు ఆ దేశంలో కానీ ఎక్కడైనా ప్రపంచంలో అప్పుడు కూడా కిందనే పడిందిగా. అంటే గురుత్వాకర్షణ అంటే ఉన్నది, దాని ఇన్వెన్షన్ ఎట్లా అంటే అది డిస్కవరీ, కనుక్కున్నావు నువ్వు. అది ఇన్వెన్షన్కి డిస్కవరీకి తేడా. ఉన్నదాన్ని కనుక్కున్నావు నువ్వు, కనుక్కుని ఇంకెవరూ లేకుండా ఎవరు చూడకుండా వాళ్ళకి ఎవరికి తెలియనటువంటి ఒక ప్రదేశంలో అరే ఇది ఇదిరే భయని నువ్వు చెప్పినావు. అది ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు? ఒకళ్ళు చదివాడు, వాడు మంచోడే పాపం, ఇక్కడ చదువుకుని నేర్చుకుని వెళ్ళి వాళ్ళకి చెప్పాడు, వాడు ఊహించుంటాడు చెప్పినప్పుడు ఇదేదో అవుతుందని. సరే వాడిని న్యూటన్ అన్నావు, టన్ కొట్టోడు అనుకుని వాడికి దండం పెట్టి వాడికి టన్ను వాల్యూ ఇచ్చి, వానికంటే ముందు మన దగ్గర ఓల్డ్ టన్స్ చాలామంది ఉన్నారు.
వాళ్ళందరూ చెప్పారు. సరే ఇట్లా చెప్పుకుంటూ పోయి అన్నీ మన వేదాల్లోనే ఉన్నాయి షా అని అనుకుని మనం గర్వపడుతూ ఉంటే సరిపోదు. ఏమున్నాయో తెలుసుకోవాలిగా. ఊరికినా మేమంతా రాజులు గీజులు అని చెప్పి, మేము రాజవంశం అని చెప్పి, మేము బ్రాహ్మిన్స్ అని చెప్పి, ఇంకోటి ఎవడో మేము ఇదే అని చెప్పి అదే అనుకుని ఊరికి గర్వపడితే ఉపయోగం ఉంది? దానికి నువ్వు ఏమిటి, దాన్ని ఎలా ఉపయోగించుకున్నావు, అది ఇంకోళ్ళకి ఉపయోగపడే పని ఏం చేశావు, అది చేయాలి. దట్ ఈస్ వాట్ ప్రిసైస్లీ ఐ ఎయిమ్ టు డూ. అది నా మిషన్గా పెట్టుకొని దీంట్లో ఏమీ అసలు సరే. ఇప్పుడు మీరు అపేక్ష చెప్తుంటే లేకుండా. నాకు మీరు మన ఎంతో నువ్వు మాట్లాడుతున్నప్పుడు సందర్భంలో ఒక మాట వచ్చింది కూడా మన డిస్కషన్లో. ఒక ప్రేమకి ఒక ఢిల్లీ రాజు, వీళ్ళు ముస్లిమ్స్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో, కంట్రీస్ కాకుండా ముస్లిమ్స్ మొఘల్స్ మన దగ్గరకు వచ్చి కొన్ని సంవత్సరాలు పాలించారు. పాలించినప్పుడు దేనికి చిహ్నం చార్మినార్, దేనికి చిహ్నం తాజ్మహల్, ఇవన్నీ వచ్చినాయి. రాముడు సీత కోసం ఎప్పుడో వారదేసిండు కదా, మరి అది ఎందుకు రాలేదు? అది ఒక ప్రోపగండా. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఎక్కడికైతే వెళ్ళి కాలనీస్ పెట్టారో, అసలు ఇంకా ముందు మొఘల్స్ వాళ్ళ యొక్క తెలుసు కదా, జిహాద్ అనేటువంటి కాన్సెప్ట్ ఉన్నది. అది ఫోర్సిబుల్గా వెళ్ళటం, దండయాత్ర చేయటం, కొల్లగొట్టడము, ధన మాన ప్రాణ అన్నిటి కూడా దోచుకోవటము, బలవంతంగా వాళ్ళని కన్వర్ట్ చేయటము, అది వాళ్ళ పద్ధతి. నెక్స్ట్ బ్రిటిష్ వీళ్ళు కూడా దోచుకోవడానికి వచ్చి, వ్యాపారం చేద్దామని వచ్చి, ఇండియానికి నౌకా మార్గం కనుక్కుందామని వాస్కో డి గామా, ఆ తర్వాత ఇంకోటి ఎవడో కొలంబస్, వీళ్ళందరూ వచ్చి, తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చి, ఇక్కడేవో లవంగాలు మిరియాలు బాగుంటాయంటే అది తీసుకుంటే, అది మంచి కూరలు వేసుకుంటే కర్రీ బాగుంటుంది అని, లేదా మనకు ఆరోగ్యానికి ఆయుర్వేదానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వచ్చి చూస్తే ఇక్కడేమో రోడ్ల మీద రత్నాలు ముత్యాలు పోసుకొని అమ్ముతున్నారు. అది చూసి వాళ్ళకి గుండె అయిపోయింది, అసలు వాళ్ళకి అర్థం కాలేదు. ఈ రాజులకి వీళ్ళందరూ కూడా మంచి మంచి బట్టలు వేసుకొని ఏనుగుల మీద తిరుగుతుండ్రు, వాళ్ళేమో ఇవి అడ్డం పెట్టుకొని తిరుగుతుండ్రు అక్కడ. అప్పట్లో వాళ్ళకి అసలు బట్ట కట్టుకోవడమే చేతకాని పరిస్థితిలో ఉన్నారు. నాగరికత అనే మాటకి బ్రిటిష్ వారు మేము మీకు నాగరికత నేర్పితమే అని మనకు తెలుగు సినిమాల్లో ఉంది. వారే మీకు నగరమే లేదు, మీకు నాగరికత, మీకు బట్టలు కట్టుకొని ఫిగ్ లీఫ్ పెట్టుకొని తిరిగేటోళ్ళు, ఇక్కడ ఏమో ఇంత ఇది ఉండేది. ఎలా భయ్ మీరు మాకు నాగరికత నేర్పుతారని క్వశ్చన్ చేసేవాళ్ళు లేడు. వాళ్ళు ఒక 10 తుపాకులను 100 మంది చేసేసి మనకు కూడా అంతకు ముందు కూడా అహింస పరమో ధర్మాన్ని నిర్వీర్యం చేసి, ఒక అశోకుడు అనేటువంటి వాడు రాజ్యం వదిలేసి, ఒక బుద్ధుడు అనేటి వాడు రాజ్యం వదిలేసి, చేతకాంతరంతో వెళ్ళి ఓ చేతకాని ఒక ఫిలాసఫీని తయారు చేసి, ఒక చేతకాని ప్రచారం చేసి, చేతకాని వాళ్ళని తయారు చేసి, దాన్ని పట్టుకుని ఇంకో గాంధీ అనేవాడు పట్టుకుని వాడు చెంప మీద కొడితే ఇటు చెంప మీద కొట్టమని చెప్పి ఒక వర్గానికే చెప్పి, ఇంకో వర్గానికి కొట్టేటువంటి వర్గానికి చెప్పకుండా ఇట్లా ఓరియంటేషన్ మొత్తం కవర్ చేశాను నేను. మొఘల్స్, బ్రిటిష్, ఇంకోటి తర్వాత వచ్చిన ప్రభుత్వాలు, నాయకులు, ఇది మనకు జరిగింది. న్యాచురల్గా దాంతో వాళ్ళకి కొట్టేసిండ్రు, వాళ్ళని చితక్కొట్టారు అంటారు మన భాషలో. చితక్కొట్టేసేసి ఒక నిర్వీర్యమైనటువంటి జాతి రావటానికి కారణమయ్యారు వాళ్ళు. ఇది ఇవాళ ఉన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి. ఆ తర్వాత కొలోనియలిజము, ఇప్పుడు ఎంఎన్సీలు అనేది కూడా ఒక రకమైన ఎకనామిక్ కొలోనియలిజం. అంటే మీరు మాట్లాడుతుంటే ఒక మాట, లండన్ మ్యూజియంలో అక్కడ చూసుకుంటే మన దగ్గరికి నుంచి కొల్లగొట్టుకొని పోయినాయి అని ఉన్నాయి. ఛత్రపతి శివాజీ గారు 5,000 ఫింగర్స్ పెట్టుకొని దాంతో చంపేసిన ఖిల్జీని ఉంది. అవును, అక్కడ దాని దగ్గరికి నుంచి మన దగ్గరికి తీసుకు నంది విగ్రహం అట్లాంటిదే అక్కడ ఉంది సార్ లండన్లో. అంటే ఇక్కడ నుంచి కొల్లగొట్టుకొని పోయిన వాళ్ళది అక్కడ గొప్పతనమైంది, ఇక్కడ అసలు లేదు. ఇప్పుడు యాక్చువల్గా ఉదాహరణగా అవన్నీ ఎందుకు కోహినూరు, మనం మాట్లాడుతున్న మన ప్రదేశం నుంచి, మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఇక్కడి నుంచి తీసుకెళ్ళింది దాని కిరీటంలో పెట్టుకొని వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. దాని విలువ కూడా కట్టలేరు ఇప్పుడు. తర్వాత ఇంకోటి విన్నాను, ఏదో వాట్సాప్లో వచ్చింది ఈ మధ్య, ప్యారిస్లో మ్యూజియంకు పిల్లల్ని తీసుకెళ్తాడు తండ్రి చూపించడానికి. ప్యారిస్లో మ్యూజియంలో అన్నీ చూస్తే అక్కడ బుద్ధుడును, నాగార్జునకొండ, ఈ మన అమరావతి నుంచి, తర్వాత ఘంటసాల ఊరు, నాగాయలంక ఘంటసాల నుంచి, ఆ ఘంటసాల అనే ఊరు ఉంది, అక్కడి నుంచి తీసుకెళ్ళినటువంటి రెలిక్స్ను, విగ్రహాలు, చేతులు ఇవి పడిపోయిన అవన్నీ ప్యారిస్ మ్యూజియంలో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా అన్నీ చూశారు, అలా అన్నింటిలో ఉన్నాయి. ఇవన్నీ అక్కడ ఉంది, వాళ్ళు గర్వంగా ఫీల్ అయిపోతూ ఎత్తుకుపోయారు అంతే. ఆ విలువ ఎంతో విలువైనటువంటి విగ్రహాలు ఎత్తుపోయారు, నగలు ఎత్తుపోయారు, కోహినూరు వజ్రం ఎత్తుపోయారు. సరే అదంతా వేరే కదా, ఇప్పుడు మనకు బాధపడతాం కానీ దానివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, కానీ చరిత్రను బయటకు తీయకుండా ఎందుకు తొక్కి పట్టడానికి ప్రధాన కారణం ఎక్కడ ఏంటో మంచి ప్రశ్న. దానికి నేను చెప్పేటువంటి నాకు చెప్పేది ఏంటంటే, మన తెలుగులో మహాకవిగా పేరుగొన్నటువంటి శ్రీశ్రీ ఒక మాట అన్నాడు. శ్రీశ్రీ గారు, ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తము పరపీడన పరాయణత్వం అన్నాడు. పరపీడన పరాయణత్వం అంటే ఓవర్ పవరింగ్ అదర్స్.
వనప్మన్షిప్, హెజిమోనీ, పవర్, ఇది అదే అసలు మొత్తం చూస్తే. ఇప్పుడు మీకు అసలు మతం ప్రాబ్లమే కాదు. ఇన్ఫ్యాక్ట్ నన్ను అడిగితే అసలు ఇవాళ హిందూయిజం అనిగా చెప్పబడుతున్నది మతం కాదు. అది ఏంటి సార్ మరి? ఇది మీరు ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టుకోవచ్చు. హిందూయిజం మతం కాదు. నేను ఐ మేకింగ్ ఎ స్టేట్మెంట్. ఇట్స్ ఒకటి వే ఆఫ్ లైఫ్ అని మామూలుగా అందరూ చెప్తారు. అట్లా కాదు, మామూలుగా రిలీజన్ అనే అంటారు కదా. కానీ మనకు సనాతన ధర్మంలో చెప్పినటువంటి మతం అనే మాటకి డెఫినేషన్ వేరు. దాని మనకి ఈ రోజు మనం ప్రాక్టీస్ చేస్తున్నటువంటి పంథ అబ్రహాం రిలీజియన్స్ లాగా, సెమిటిక్ రిలీజియన్స్ లాగా మనకు కాన్సెప్ట్ లేదు అసలు మనకు. కానీ మతం అంటే ఏంటి సార్ మరి? మతము రిలీజియన్ అంటున్నారు కదా. మతం అంటే ఇప్పుడు మీకు అభిమతం అనే మాట ఉంది. ఒపీనియన్, అభిమతము నీ ప్రిఫర్డ్ మైండ్ సెట్, ప్రిఫర్డ్ వే ఆఫ్ థింకింగ్, ప్రిఫర్డ్ కాన్సెప్ట్, థియాలజీ అరే ఫిలాసఫీ. ఎందుకంటే చెప్తాను నేను, మనకు త్రిమతాచార్యులు అని ఉన్నారు, ముగ్గురు త్రిమతాచార్యులు. వాళ్ళ పేర్లు శంకరాచార్యుడు, రామానుజుడు, మాధ్వ. వీళ్ళ ముగ్గురు త్రిమతాచార్యులు. అంతకుముందు బౌద్ధం అది ఉండేది, అది కూడా మతం అని చెప్పి ప్రచారం చేశాడు ఒక బుద్ధుడు. వానికి ఏదో శూన్యం కనపడింది, అసలు ఇంకేం కనపడలేదు, అంత శూన్యం అన్నాడు. శూన్యం ఎట్లయితే అంత ఇంత పెద్ద జగత్తు కనపడుతుంటే పూర్ణం అనాల్సింది శూన్యం అన్నాడు. వానికి తెలవాల. శంకరాచార్యుడు వచ్చారు, ఇది శూన్యం కాదురా, ఇది పూర్ణము. మనకు ఉపనిషత్తుల్లో కూడా పూర్ణమద పూర్ణమిదం అని చెప్పి ఉంది. అది పూర్ణం నుంచి పూర్ణమే వస్తుంది, పూర్ణం నుంచి వెళ్ళిపోతే కూడా పూర్ణమే అవుతుంది. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అనేది మనకు ఉన్నటువంటిది. సైంటిఫిక్గా నువ్వు లెక్కేసుకుని కూడా అదే వస్తుంది. ఇంకా దాంట్లో డీప్గా వెళ్దాం మనం. ఇంకా క్వాంటమ్ ఫిజిక్స్, క్వాంటమ్ మెకానిక్స్, ఇంకా ఋగ్వేదము, నాసది సూక్తం, ఇవన్నీ అందరూ కాస్త స్కాలర్లీ పీపుల్ అందరూ మాట్లాడుతున్నారు ఇప్పుడు. ముఖ్యంగా అంతవరకు వెళ్ళకపోయినా పిల్లలకి కావాల్సినంత వరకు, మీరు ఇందాక అడిగింది రాముడు కట్టినటువంటి వారధి ప్రేమకి సింబల్ ఎందుకు కాదు. యాక్చువల్గా మాట్లాడితే అది 14 ఏళ్ళు భార్యను ఎవడో ఒక ఎత్తుకెళ్ళిపోతే వెతికిన మునగాడేవాడండి. అరే ఇది కాకపోతే ఇంకో 5 ఉన్నారు భయ్. నాకు అక్బర్కి 365 హ్యారమ్స్ ఉండేవంట మా సికంద్రా కోటలో. లెక్కలేనటువంటి వాళ్ళని ఎంతమందినో ఉన్నారు. వాళ్ళకి వాళ్ళ మతమే దాన్ని ఎలవ్ చేస్తుంది. ఎంతో భార్యకు 24వ భార్య 30వ భార్యకి కడితే ప్రేమ జీవనం అయింది ముంతాజ్ మహల్కి. అది కట్టిన తర్వాత వాడు దాన్ని మర్చిపోయిండు. తర్వాత అది కట్టిన వాళ్ళందరికీ నరికేశాడు, ఇంకోళ్ళకి ఎవరు రాకుండా. అది ఒక వాని ఇది చూపించడానికి. షాజహాన్ అసలు అంతమంది పిల్లలకు ఉన్నవాడు ప్రేమ పురుషుడు ఎట్లవుతాడు, కట్టుబడి ఉన్నటువంటి ప్రేమికుడు ఎట్లవుతాడు, వాడు రాక్షసుడు, వాడు అట్లా చేశాడు. పోనీ ఓకే, ఒక చిన్నమ్మ మీద ఎక్కువ ప్రేమ ఉందంటానికి ఒక 36 పెళ్ళాము 200 పెళ్ళాం మీద ఎక్కువ ప్రేమ ఉందనుకున్నావు, లేటెస్ట్ పెళ్ళాం కదా అది. అలా పోనీ దాన్నన్నా ఉంచుకుని దాన్ని ఏమైనా చేసినవా లేదు. దానికి అదేమో ఒక శ్మశానము. ఇంకా సరే మన వాళ్ళు ఊరికే గర్వంగా లేదండి, తాజ్మహల్ కాదు, అది తేజోమహల్. యాక్చువల్గా అది మందే, అక్కడ శివాలయం ఉంది, గుర్తులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయని పాపం మాట్లాడుతున్నారు, చేస్తున్నారు, ఇంకా రకరకాలు చేస్తున్నారు. సరే అదంతా వేరే కథ, మనకు అనవసరము. అది ప్రేమచనంగా వెళ్ళి ప్రతివాడు అక్కడికి వెళ్ళటం, ఫోటోలు తీయించుకోవటం, ప్రేమకి చిహ్నం అని. ఇక్కడేమో రామసేతు కట్టాడు, ఎంత కష్టపడి ఎంతమందిని తీసుకెళ్ళి. అది ప్రేమ, ఇది ప్రేమ. వెళ్ళి గెలుచుకొచ్చిండు ఆవిడ్ని. వాడిని చావగొట్టి చితగొట్టి వాడిని గెలుచుకొచ్చి ఎస్టాబ్లిష్ చేసి అగ్ని పని పునీతం చేసి ప్రపంచానికి చూపించడానికి తెలవక కాదు, ఆమెకి తెలవక కాదు. ఎంపిరికల్ ఎవిడెన్స్ అంటారు. సీయింగ్ ఈజ్ బిలీవింగ్. ప్రూవ్ చేస్తే కానీ తెలియదు నీకు. ఎక్కడ నీకు అసలు క్రీస్తు 25 డిసెంబర్ పుట్టాడో తెలీదు, ఎవడెప్పుడు పుట్టాడో, ఎవరికి ఏం జరిగిందో ఏం తెలియదు. ఏదో పుస్తకం ఉంది, దాన్ని నమ్ముతున్నారు, ఫాలో అవుతున్నారు. నమ్మని వానికి తనసే జుదా, భయపెట్టి చేయటము, లేదంటే ఇది చేయండి మేము ఇంకోటి చేస్తాము. ఎవరికి వాళ్ళ ప్రచారాలు చేసుకుంటూ వాళ్ళు నమ్మిన సిద్ధాంతాన్ని. ఇది ఒక పద్ధతి. సో పవర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అంటే ఇంత శ్రీశ్రీ కొటేషన్ చెప్పినట్టు, నాట్ దట్ ఐఎమ్ ఏ శ్రీశ్రీ ఫ్యాన్ ఆర్ ఎనీథింగ్, బట్ అది ఒక కొటేషన్గా వాడాను. మంచి వాళ్ళు ఏం చెప్పినా మనం తీసుకోవాలి కదా. సో ఇంకోటిని వాడి మీద మన అజమాయిషీ చాటమే. ఆధిపత్య పోరు ఇంట్లో కూడా మనకు నడుస్తూ ఉంటుంది. ఆధిపత్య పోరు పెళ్ళైన వాళ్ళకి తెలుస్తుంది. సో అసలు మొత్తం నరజాతి ఏం వేసుకున్నా కూడా వనప్మెన్షిప్ గేమ్. సో నీకంటే గొప్పవాడిని నీకంటే నేను నమ్మిన సిద్ధాంతం గొప్పది. కులం కూడా అట్లనే, ఎక్కువ మాట. కులం కూడా అంతే. కులం ఏంటి, ఒక కులపోడు నేను హై. ఇప్పుడు పోని ఉదాహరణకు తక్కువ కులంలో ఉన్నవాళ్ళే, డబ్బు ఉన్న తక్కువ కులంలో ఉన్నవాడు, డబ్బు లేని తక్కువ కులంలో ఉన్నవాడు, వాళ్ళిద్దరు పోని కలిసి ఉంటారా? పొడి వస్తారు వాళ్ళు. ఒకరినొకరు ఎక్కువ అట్రాసిటీస్ వాళ్ళే. ది సోకాల్డ్ ఫార్వర్డ్ క్యాస్ట్, ది సోకాల్డ్ దళితుల మీద అత్యాచారాలు చేసినవే ఎక్కువ ఉన్నాయి. ది సోకాల్డ్ ఫార్వర్డ్ క్యాస్ట్ ఈజ్ నాట్ ది యాక్చువల్ ఫార్వర్డ్ క్యాస్ట్.
ఆ కాంట్రవర్సీలోకి మనం వెళ్ళకపోయినా అది ఒక లవ్ సింబల్ అనేది. నెక్స్ట్ మీరు తీసుకున్న లవ్ సింబల్ దగ్గరికి నుంచి ఇది ఇలా ఉంటే అసలు క్రిస్టియానిటీ మతం ఎప్పుడు స్టార్ట్ అయింది, ముస్లిం మతం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇవి రెండింటి కంపేర్ చేస్తే మన రాముడు, రామాయణము, మహాభారత యుద్ధాలు, కురుక్షేత్ర యుద్ధము, దానికంటే ముందే నాగరికత మన దగ్గర కొన్ని మహారాష్ట్రలో కట్టిన టెంపుల్ కూడా ఏకశిల. అవును, ఎల్లోరా కాకుండా ఇంకోటి కూడా ఒకటే ఏకశిలలో కొండను చెక్కి టెంపుల్ కట్టితే దాన్ని ఇప్పటి వరకు సైంటిస్ట్లే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ప్రూవ్ చేయలేకపోయింది. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ దాన్ని ప్రూవ్ చేయలేకపోతుంది. ఇప్పుడు అది ఎంత పురాతనమైందని కూడా చేయలేకపోతుంది. అలాంటిది ఉన్నప్పుడు మరి ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, మాది 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 అని వాళ్ళకు సంకలు కొట్టుకుంటారు కదా, మరి ఏంటి పరిస్థితి ఇది? అదే ఇప్పుడు పదుగురాడు మాట పాటి ధర చెల్లు అని చెప్పి ఇప్పుడు ఒక ఆయన ఏదో ఒక మేకని తీసుకెళ్తున్నాడు అంటే ఒక పంతులు గారు, ఒక 10 మంది పంచాయతీలో కూర్చొని అరే ఏం సార్ పంతులు గారు ఆ కుక్కని తీసుకెళ్తున్నారు యజ్ఞానికి అది ఇది అని, ఎక్కడికి వెళ్ళినా కూడా దాన్ని వెళ్తే నిజంగానే అది కుక్క అనుకుని వదిలేసిపోతే వీళ్ళు హ్యాపీగా మటన్ చేసుకుని తిన్నారు. సింపుల్ స్టోరీ. అంటే అట్లా జనాలు ఒక ప్రాపగాండా చేసి అబద్ధాన్ని నిజము, నిజాన్ని అబద్ధం చేసేటువంటి పవరు అంటే మీడియా అంటే నాకు ఇష్టం లేదు కానీ ఆ పవర్ అట్లా ఉందన్నమాట. దాన్ని చేయొచ్చు. ఒక 10 మంది కలిసి ఒక అబద్ధాన్ని నిజము, నిజాన్ని అబద్ధంగా దాన్ని ప్రమోట్ చేయగలరు, ప్రొజెక్ట్ చేయగలరు. ఆ ఓరియంటేషన్ జరిగింది మనకు కొన్ని సంవత్సరాలుగా. దాని మీద ఫోకస్ లేకుండా, ఒక రకమైన అప్నాపన లేకుండా, ఒక గర్వం లేవు, ఒక గౌరవము, ఒక ఇప్పుడు జననీ జన్మభూమిష్ట అనేటువంటి ఫీలింగ్ లేకుండా, ఒక దేశభక్తి, ఒక ధర్మభక్తి, దైవభక్తి లేకుండా, ఈ మెటీరియలిస్టిక్ పర్సూట్ మూడు వెళ్లకుండా ఒక బద్ధకమైనటువంటి సమాజము, కంఫర్ట్ లెవెల్కి అలవాటు పోయేటువంటి కన్వీనియన్స్గా దాన్ని సెక్యులరిజాన్ని వాడుకుని సూడో సెక్యులర్గా చేసేటువంటి ఒక నిర్వీర్యమైనటువంటి సమాజం రావడానికి ఇది కారణం. అందుకే ఇవాళ మోర్ దెన్ ఎనీథింగ్ నేను మాట్లాడుతూ చెప్పాను మీకు, సావర్కర్ అనేటువంటి ఆయన ఇప్పుడు సావర్కర్ పేరు చెప్తే నువ్వు ఆర్ఎస్ఎస్ ఓడివి, నువ్వు బీజేపీ ఓడివి, లేదా నా పేరు శ్రీరామ్ చెప్తే ఇవాళ మీరు శ్రీరామ్ అంటే నువ్వు అదే అంటారు. ఎట్లా అసలు వీళ్ళెవరు పుట్టక ముందు నేను పుట్టా, మా తాత పేరు అది. సో దానికైతే శ్రీరాముడి పేరు చెప్తే కూడా ఇవాళ పెద్ద ఒక యుద్ధ నినాదంలాగా తయారు చేసి దాన్ని మార్చేసేసి, వాడేమో చెప్తే వాడు దేశభక్తుడా, వాడు ఐసాలు నమాజ్కి వెళ్ళి వాడి ధర్మాన్ని వాడు పాటించుకుంటుంటే అబ్బా చూడండి వాళ్ళు ఎంత పాటిస్తున్నారు, ఎంత గొప్పవాళ్ళు, వాడు ధర్మానికి వాడు కట్టుబడి ఉన్నాడు. వీడు రోజు చర్చికి వెళ్ళి బైబిల్ చేస్తుంటే అబ్బా వాడు అంతండి. వీడు కనుక అరే జై శ్రీరామ్ అని గుడికి వెళ్ళండి అంటే అరే వాడు కమ్యూనల్. ఎందుకు చెప్తే ఈ పరిస్థితికి వచ్చారు మన వాళ్ళు. ఎందుకు వచ్చారంటే ఒక ఐకమత్యం లోపోవడం మూలంగా, నీకంటే గొప్ప నేనటువంటి వనప్మెన్షిప్ వల్ల. అది ప్రపంచంలో మనకంటే యాక్చువల్గా ఇవాళ ఏదో చెప్తున్నారు కానీ ఒక క్రూసేడ్స్ అని 1000 years వార్స్ అని 100 years వార్స్ అని వాళ్ళ మధ్యలో జరిగినాయి. ఇవాళకి కూడా వాళ్ళలో ఉన్నటువంటి తెగలు డివిజన్స్ మనలో లేవు. యాక్చువల్లీ స్పీకింగ్ మనలో ఏంటంటే మనం ఎవ్రీథింగ్ యాక్సెప్ట్ చేస్తాం. ఒక దేవుడు అని మనకు ఒక దేవుడు ఇది లేదు, ఇంకా మనకు 33 కోట్ల దేవతలు అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది. యాక్చువల్లీ అది కూడా వాళ్ళకి తెలియక అలా మాట్లాడుతున్నారు. కోటి అనే పదానికి క్రోర్ అనేటువంటి ఒక ఆన్సర్, కానీ సంస్కృతంలో ప్రతి పదానికి ఒక లక్ష్యార్థము వాచ్యార్థము అని కూడా ఉంటాయి. ఇంటెండెడ్ ఒకటి లిటరల్ అండ్ ఫిగరేటివ్ మీనింగ్స్ ఉంటాయి, మల్టిపుల్ మీనింగ్స్ ఉంటాయి, సినోనిమ్స్ ఉంటాయి, పర్యాయ పదాలు ఉంటాయి. దాంట్లో ఒక టైప్ అని అర్థం. సో దాంట్లో ఏమిరా అంటే 33కి లెక్క, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు 23 అయినాయి, 8 మంది వసువులు 31 అయినాయి, 2 అశ్విని దేవతలు కలిపితే 33 రకాల దేవతలు, 33 కోట్లు. మన సనాతన ధర్మం ఏమిటి అంటే వాళ్ళు ప్రకృతి ఆరాధకులు. ప్రకృతి అన్నిటికంటే మూలం, ఈ జగత్తు సృష్టికి మూలం ప్రకృతి. దాన్నే నేచర్ అంటాం మనం. అదే నేచర్ మన ధర్మం. అరే వాడి నేచర్ ఏంది రాబాయ్ అని అడుగుతాం. అంటే వాడి ప్రకృతి ఏంటి, వాడి న్యాచురల్ ఎబిలిటీ ఏంటి, అసలు వాడి క్యారెక్టర్ డిఎన్ఏ ఏంటి, ఆర్ఎన్ఏ ఏంటి అనే దానికి నేచర్కి ఎప్పుడైతే విరుద్ధంగా ప్రవర్తించడం మొదలెట్టారో అప్పుడు ప్రాబ్లమ్స్ ప్రారంభమైనాయి. అది ఫిజికల్గా మనకు కనబడే నేచర్ అవనండి, ఇకలాజికల్ బ్యాలెన్స్, సస్టైనబిలిటీ ఇవన్నీ మాట్లాడుతున్నారు. అదైనా అవ్వచ్చు, మన ఇంటర్నల్ నేచర్కి సంబంధించినటువంటిది. ఆ నేచర్ కరెక్ట్గా సెట్ అవ్వాలంటే నేచర్కి దగ్గరగా ఉండాలి. ఆ నేచరే ధర్మం. నేచర్ ఈజ్ ఈక్వల్ టు న్యాచురల్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు ధర్మం. దానికి కూడా ప్రతివాడికి దేశాన్ని, కాలాన్ని బట్టి, ఆ వర్ణాన్ని బట్టి, ఆశ్రమాన్ని బట్టి, మనిషి యొక్క దీంట్లో జీవితంలో ఉన్నది అంటే వర్ణం ఉంది, ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి మనకు. అలాగే మనకు దేశకాల పరిస్థితుల్లో ధర్మాలు ఉన్నాయి.
ఒక గృహస్థుకో ధర్మం ఉంటుంది, అట్లా అన్నమాట. ఆ డీటెయిల్స్లోకి వెళ్ళటం కూడా చెప్తున్నాను. ఈ సింపుల్ తెలియచేయటమే మన ఉద్దేశం. ఇది తెలుసుకోకపోతే మనకు అసలు ధర్మానికి మతానికి తేడా తెలియదు. ఇందాక మతం గురించి చెప్తే ఎందుకు మతం కాదన్నామంటే మనకెందుకంటే ఆ బుద్ధుడు వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఒక మహానుభావుడు, గ్రేటెస్ట్ ఇంటలెక్చువల్ ఎవర్ బార్న్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఎర్త్ ఈజ్ శంకరాచార్య. ఆయన అద్వైతం అనేటువంటిది ఒక ఫిలాసఫీని తీసుకొచ్చి, అరే జీవాత్మకి పరమాత్మకి భేదం లేదు, యాక్చువల్లీ తెలియట్లేదు, మీకు అజ్ఞానం వల్ల తెలియట్లేదు, ఇది ఒకటే ఇన్ని రకాలుగా కనపడుతుంది, లోపల తత్వంలోకి వెళ్ళి చూస్తే అంతా ఒకటే ఉంది, మన యొక్క దృష్టికోణాన్ని బట్టి మారుతూ ఉంటుంది, అది తెలుసుకుంటారా, ఆయనే పరమాత్మ, అది నీవు దాంట్లోంచే వచ్చినావు అంతే కదా. ఇప్పుడు ఒకటి ఇట్లా చిందుతుంది ఒక సముద్రము, లేదు చేస్తే దాంట్లో తుంపర్లు వస్తాయి, ప్రతి తుంపర్లో కూడా సముద్రంలో భాగమే కదా, దాంట్లో ఉండే ప్రాపర్టీను దీంట్లో ఉండే ప్రాపర్టీ ఒకటే కదా. ఇక ఇలా ఎన్నో దృష్టాంతాలు చెప్పుకుంటూ ఫిలాసఫీలోకి వెళ్తుంది అది. కానీ ఇప్పుడు మనం సింపుల్గా అర్థం చేసుకోవడానికి తీసుకున్నట్లయితే అది ఆయన చేసిన గొప్పతనం ఏంటంటే, అంతకుముందు ఎన్నో రకాలైనటువంటి ప్రాక్టీసెస్ ఉన్నప్పుడు వాటన్నిటినీ క్రోడీకరించి ఒక చోటికి తీసుకొచ్చి షణ్మత స్థాపనాచార్య అని ఆయనకి బిరుదు. ఆయన చేశారు పని, 6 మతాలని స్థాపించారు. సో దాంట్లో ఏమిటి అంటే శైవము, వైష్ణవము 2, శాక్తము 3, గాణాపత్యం 4, సౌరము అంటే సూర్యుని ఆరాధించేవాళ్ళు 5, కౌమారము అంటే సుబ్రహ్మణ్య స్వామి, కార్తికేయనారు, ఈ 6 కింద దాన్ని క్రోడీకరించారు. వీళ్ళలో మీరు చేసుకుంటారు, దీనికి ఈ పద్ధతి, ఇలా మీరు ఎవరైనా ఏదైనా చేసుకోవచ్చు, జీవితం సుఖమయము ఆనందమయము చేసుకుని ముక్తి. ఫైనల్గా కావాల్సిన స్వర్గం కాదు మనకు సనాతన ధర్మంలో, వాళ్ళందరికీ స్వర్గాలు ఉన్నాయి లేవు, పునర్జన్మ అవన్నీ వేరే కథ. మనకు స్వర్గం కాదు ఫైనల్ గోల్, ముక్తి, లిబరేషన్. Just to get out of these bondages of suffering and the earthly living by realizing, how is it possible? By surrendering to the supreme consciousness which is your source. మనకి పరమాత్మ అంటావా, గాడ్ అంటావా, ఏమైనా పేరు పెట్టుకో నువ్వు. సో సనాతన అంటే అదే ఎప్పుడు ఉన్నటువంటిది, దాంట్లో ఉన్నటువంటి ఫిలాసఫీ ఇది. ఇదంతా తెలియజేయడానికి ఒక ఉపన్యాసమును ప్రవచనం చెప్తే పిల్లలకి కష్టమవుతుంది, వాళ్ళకి అర్థమయ్యే భాషలో ముందు ఎలా తెలియచేయాలనేటువంటిది మంది. అది నీకు బాబర్ అక్బరు వాళ్ళ చరిత్ర నుంచి మన చరిత్ర కావచ్చు, అంటే నాయకులు, స్వాతంత్ర పోరాటములు, రాజులు, రాజ్యాలు, అది ఇంకా పురాతనం ఏంటి, హరిశ్చంద్రుడు, సత్యానికి కట్టుబడినటువంటి ఇక్ష్వాకు వంశ ప్రభువులు, తర్వాత కురువంశం వాళ్ళు. ఒక మహాభారతం జరిగిందా జరగలేదా తర్వాత సంగతి. యాజ్ ఎ సినిమా ఆర్ ఎ స్క్రిప్ట్ ఆర్ ఎ నావెల్ ఆర్ ఎ డ్రామా, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈజ్ ఒక జస్ట్ బుక్ అయినా కూడా, కథ అయినా కూడా, దాంట్లో ఉన్నన్ని క్యారెక్టర్స్, ఆ పాత్ర చిత్రణ, ఒక్కొక్క పాత్ర పోషణ, దాంట్లోంచి మనం నేర్చుకోవాల్సినటువంటిది ఎన్ని ప్రూఫ్తో పాటు ఉన్నాయి కదా, నేర్చుకోవచ్చు కదా. ఆ కాంట్రవర్సీలోకి వెళ్లకుండా, తెలియకుండా కూడా, ఒరిజినల్ తెలియకుండా కూడా మనం వాళ్ళు ఏదో వాడు రాయేస్తాడు మన మీద, మనల్ని రెచ్చగొడతాడు వాడిని ప్రూవ్ చేయడానికి. అది దాని గురించి ఇప్పుడు వాళ్ళు వచ్చి మనల్ని ఎందుకు చేస్తున్నారు, మన వాళ్ళు కూడా ఎదురెందుకు తిరుగుతున్నారంటే ఇది కూడా ఒక ఆధిపత్యపు. ఓకే, యాక్చువల్గా దాంట్లో చెప్పింది స్వధర్మం పాటించు. నీ స్వధర్మం అంటే ఊరికిని కూర్చుని ముక్కు మూసుకుని జపం చేయడం దేవుణ్ణి అనేది కూడా కాదు. నువ్వు ఒక గుణము, ఒక క్వాలిటీతో న్యాచురల్ ఎబిలిటీ. మై న్యాచురల్ ఎబిలిటీ ఇస్ టు సింగ్. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఇప్పుడు ఉదాహరణకి భీమ్సేన్ జోషి అద్భుతంగా పాట పాడతాడు, సచిన్ తెందూల్కర్ బ్యాటింగ్ చేస్తాడు. సచిన్ తెందూల్కర్ని హిందుస్థానీ క్లాసికల్ పాడమంటే, విష్ణు సహస్రనామం సుప్రభాతం చేయమంటే ఎంఎస్ సుబ్బలక్ష్మిలాగా చేయలేడు, అట్లా చేస్తాడు, చేయడు. అదే నువ్వు ఎంత రిడిక్యులస్గా ఉంటుంది, భీమ్సేన్ జోషిని వెళ్ళి ఓపెనింగ్ బ్యాట్స్మెన్ చేయమంటే చేయలేడు, అట్లా చేస్తాడు. అది వాడి న్యాచురల్ ఎబిలిటీ, అది వాడి దాంట్లోనే వాడు ప్రావీణ్యంతో పైకి వస్తాడు. అదే మనం చెప్పి సింపుల్ ఫిలాసఫీ. నీ న్యాచురల్ ఎబిలిటీ ఏదో గ్రహించు ముందు, దాంట్లో యూ డూ ఎ గుడ్ జాబ్ ఆఫ్ ఇట్, యూ ఎర్న్ పర్ఫెక్షన్, దట్ విల్ గెట్ యూ ది సక్సెస్, దట్ విల్ లిబరేట్ యూ ఫ్రమ్ ఆల్ ది లిమిటేషన్స్. సరే, ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి ఆదిశంకరాచార్యుల గురించి ఒక మాట చెప్పారు కాబట్టి నాకు ఇంకోటి థాట్ వచ్చింది. ఆదిశంకరాచార్యులు గారు స్టార్ట్ చేసింది అఖాడాలు, సంస్థలు ఇలా ఉండాలి, అఘోరాలకు వీటిది ఒక్కొక్కటి సంస్థానం ఉండాలని చెప్పేసి. కానీ ఆయన స్టార్ట్ చేయకముందే సాధకులు ఉన్నారు, అఘోరాలు ఉన్నారు, నాగసాధువులు ఉన్నారు. పరకాయ ప్రవేశం ఎలా చేయాలో కూడా ఆ శక్తి నుంచి సంపాదించి చేశాడని చెప్పేసి కొంతమంది. ఓకే, ఈయన ఆదిశంకరాచార్యులు కూడా చేశారు. తర్వాత దేశం కోసం సైన్యమే కాదు వీళ్ళు కూడా ఉంటారు అని చెప్పి అది నిదర్శనం కూడా అయింది అనుకోండి. బంగ్లాదేశ్ ఇండియా గొడవ అయినప్పుడు ఇందిరాగాంధీ పీరియడ్లో నాగసాధువులు వచ్చి
ఒక్కడు వెళ్తే 5,000 మందిని సినిమాలో లేపుతారు కదా, అలా లేపుకుంటూ వెళ్ళారని చెప్పేసి కొన్ని చరిత్రలు మనకి ఇప్పుడు చెప్తుంటాయి, అది కనిపించనియర్ బయటకి. అలాంటప్పుడు ఆదిశంకరాచార్యులు గారు ఆయన స్టార్ట్ చేయకముందే, గురువు గారు స్టార్ట్ చేయకముందే అప్పటికే ఉన్నారు కదా మరి సాధువులు. మరి ఇప్పటి నుంచే ఎందుకు తీసుకుంటారు దీన్ని? ఇప్పటి నుంచి ఆదిశంకరాచార్యులు గారు నుంచి ఇప్పుడు ఎలాగంటే అంతకుముందు కూడా ఎన్నో వేల సంవత్సరాలుగా ఒక పద్ధతి ఉన్నది, రాజ్యం చేసేటువంటి పద్ధతి, రాజులు ప్రజలు ఉన్నారు. ఇప్పుడు రామాయణంలో జనవాక్యంతో బెస్ట్ డెమోక్రసీ రామరాజ్యం అని చెప్తారు. అవును, జనవాక్యంతో కర్తవ్యం, జనరల్ వాక్స్ పాపులర్ ఈజ్ వాక్స్ డి, ప్రజలే దేవుళ్ళు, అదే డెమోక్రసీకి ఇది. రామరాజ్యం అంటే అది అలా అది ఎప్పుడో ఉంది, అది 5,000 సంవత్సరాల 50,000 సంవత్సరాల అది పక్కన పెడితే మనకు ఉండింది అది. కానీ 1956లోనో 50లోనో మన కాన్స్టిట్యూషన్ వచ్చింది. మరి కాన్స్టిట్యూషన్ అన్ని ఒకటి తయారు చేసుకున్న తర్వాత దాన్ని ఫాలో అవుతున్నాగా. అట్లా ఇప్పుడు మీరు అడిగిన దానికి అట్లా. అంతకుముందు ఏంటంటే రకరకాల వాళ్ళు, ఇప్పుడు మీరు చెప్పినటువంటి వాళ్ళు అఘోరాలు, శాక్తేయులు, వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి రకరకాల ప్రాక్టీస్లు వాళ్ళు చేసుకుంటున్నారు. అరే ఇట్లా కాదురా, దీనికి ఒక లెక్క ఉంటుంది, దీనికి ఒక పద్ధతి ఉంది అని చెప్పి అది వేదాల్లో ఇలా ఉంది. అందుకని ధర్మాన్ని అన్నిటికీ కూడా మూలము వేదోఖిలం ధర్మమూలం అంటారు. ధర్మానికి ప్రతీక అంటే వేదమే ధర్మం, వేదమే భగవంతుడి యొక్క స్వరూపం. ఇంకా అది న్యాచురల్గా ఫిలాసఫీలో కొంచెం ప్రవేశం ఉంది కాబట్టి దాంట్లోకి వెళ్ళకుండా జాగ్రత్తగా సింపుల్గా ఉంచడానికి నేను మాట్లాడి చెప్పేది. వాటన్నిటినీ కూడా అటువంటి అంటే తప్పుడు ప్రాక్టీస్లు అనవు, కానీ డిఫరెంట్ ప్రాక్టీస్ అన్నింటినీ క్రోడీకరించి ఒక పద్ధతిలోకి తీసుకొచ్చి 6 కింద విభజించి ఇవి చేసుకుంటూ వెళ్తే చాలు మీరు అని చెప్పి ఒక సిస్టమ్ని ఒకటి క్రియేట్ చేసి వెళ్ళారు. అవి మతాలు, యాక్చువల్గా 6 మతాలు, 6 మతాలు సన్మత స్థాపనాచార్య. అవి రిలీజియస్ పాత్స్. ఓవరాల్ సనాతన ఏదైతే ఉందో సనాతన మతం అని ఎవరు అండు, సనాతన ధర్మం అంటారు. ధర్మం ఈజ్ యువర్ డ్యూటీ అండ్ యువర్ నేచర్. Matam is your opinion and then the ritual and the religion. Okay. It's a religion. It's a faith-based and it's a practice-based. And it can change from over a period of time and from opinion to opinion. అందుకే ఇవాళ ఇంతమంది దేవుళ్ళు దేవతలు సాయిబాబాలు వచ్చారు. ఈ 33 కోట్ల మంది చాలకు నువ్వు కొత్త దేవుని కనుక్కున్నావుగా. ఎందుకంటే నీ కోరికలు తొందరగా తీరిపోవాలి. అక్కడ ఎవరో తీరినాయి కొంతమందికి, అది సినిమా ద్వారా ఇంపాక్ట్ కావచ్చు. ఆ సినిమా రాకముందు సంతోషమా ఇట్లా సాయిబాబా అయ్యప్ప ఈ మీడియం యొక్క పవర్ ఎలాగుంటుందో అనేది కూడా మనం చూసాము. కానీ నాకు ఒకటి, మీరు ఇప్పుడు సాయిబాబా అంటే గుర్తుకొచ్చింది సార్. సాయిబాబా గారు, షిరిడి సాయిబాబా గారు సమాధిలోకి వెళ్ళిన తర్వాత 3 days తర్వాత లేచి వచ్చారు, ఇది బాగానే ఉంది. కానీ అంతకంటే ముందే కాలజ్ఞానం రాసిన మన బ్రహ్మం గారు మహాముని ఋషి సిద్ధప్ప వస్తే లేచి ఆయనకు కావాల్సిన వరాలు ఇచ్చి మళ్ళీ వెళ్ళి వాళ్ళ కొడుకు వచ్చిన తర్వాత ఎన్నో సంవత్సరాలు వాళ్ళ కొడుకు కూడా మళ్ళీ వస్తాడు. సంవత్సరాల తర్వాత వచ్చి వాళ్ళ కొడుక్కి అది కాతరా బాబు అని మళ్ళీ ఇతబోధ చేసి వెళ్తాడు. అలాంటిది బయటకి ప్రాపగాండా, ఈయనకి ప్రాపగాండా చేసేటువంటి వాళ్ళు పవర్ఫుల్ మీడియా ఉండింది. ఆయనకి పాపం లేకపోయింది, ఆయనకు అవసరం కూడా లేకపోయింది. ఆయన దాన్ని ప్రమోట్ చేసుకోలేదు, ఆయనకు అవసరం లేదు. తర్వాత దాన్ని ఉపయోగించుకునేటువంటి టాక్టిక్స్ కానీ అవసరం కానీ ఆ క్లానికి కానీ మన హిందువులకు కానీ ఆ రోజుల్లో అవసరం కాలేదు. అలాగే నాస్ట్రడామస్ అనేవాడు మన బ్రహ్మంగారికి దగ్గరగా పోలుస్తారు వెస్ట్రన్ వరల్డ్లో. కాలజ్ఞానం చెప్పాడు వాడు కూడా ఒకడు, నాస్ట్రడామస్ అనేవాడు. ఇలా జరుగుతుంది, కొన్ని జరిగినాయి కొన్ని జరగలేదు. అలాగే ఈయన ఒక సిద్ధయోగి, బ్రహ్మంగారు అన్నింటిలో యోగం చేశాడు, సిద్ధులు కొన్ని పొందారు ఆయన కొన్ని ఆయనకి అలా సిద్ధులు చేసినప్పుడు సిద్ధుల్లో తెలుస్తుంది మనకు. వాళ్ళకని దూర శ్రవణం దగ్గర శ్రవణం అన్నీ జరుగుతాయి. వాళ్ళకి సిద్ధులు అంటారు వాటిని, అష్టసిద్ధులు అన్నీ ఉంటాయి మనకు, అవన్నీ వస్తాయన్నమాట ఒకనప్పుడు. వాటికి పడిపోకుండా మోక్షం కోరేవాడు అవన్నీ దాటి ఇవన్నీ పట్టించుకోకుండా వెళ్తారు. మనలో ఉన్న సాధువుల గొప్పతనం, వాటిని దాన్ని జాగ్రత్తగా ఎన్కాష్ చేసుకుని పాపులర్ అయ్యేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా తక్కువడేం కదా, ఆయన కూడా ఒక సిద్ధుడు, కొన్ని యోగులు చేశాడు ఒక యోగం, ఆయన కూడా కొన్ని ఈ మహిమలు అవి చూపించారు. అలాగే ఈయన మన సంగతి మనకు తెలియదు పూర్తిగా. ఇవన్నీ కూడా ప్రొపగండా. ఒక సంస్థానం అనేటువంటి వాళ్ళు ఒక ఐకాన్ని ఉపయోగించుకొని, ఒక ఐడల్ని, ఒక వ్యక్తిని, ఆయన ఏదో ఆయన జీవితం సింపుల్గా బతికాడు వెళ్ళిపోయాడు. తర్వాత వీళ్ళు ఏం చేశారు, దాని చుట్టూ అదే చర్చి కూడా అదే చేసింది, వీళ్ళు అదే చేశారు. అలాగే వీళ్ళు అది నేను మళ్ళీ మొదట చెప్పిన దానికి వస్తుంది. ఇది ఆధిపత్యం, డబ్బు సంపాదించి నీకంటే నేను గొప్ప వాడిని అవ్వాలి. ఇవాళ ఆ స్టేజ్కి వచ్చారు వాళ్ళు. ఇవాళ 2nd largest గ్రాస్ ఎర్నర్ షిరిడి యాజ్ ఎ టెంపుల్, ఆర్ 3rd మేబీ తిరుపతి తర్వాత. సో అది వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్. సో అలాంటి ఎజెండా ఉన్నటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడడం అనవసరం. ఎవడు ఇష్టం వాడిది అనేటువంటిది ఒకటి ఉంది, కాదు ఎవడు ఇష్టం వాడిది అనేది లేదు ఎక్కడ సనాతన ధర్మంలో. ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే కుదరదు. అరే ట్రాఫిక్ సిగ్నల్ చేస్తేనే ఒప్పుకోరు, లోపల వేస్తారు లేదా ఫైన్ వేస్తారు.
ఇప్పుడు ఫోటోలు కూడా వచ్చేస్తా, ఇంటికి వస్తుంది. నువ్వు ఎవరిష్టం అంటే అని నా ఇష్టం అని పుస్తకం రాసేటోడు ఎవడి ఇష్టం పడితే వాడని మాట్లాడడానికి కుదరదు. అట్లా ఆ సనాతన ధర్మంలో హిందూ మతంలో ఎవరి ఇష్టం పడ్డండి అంత ఫ్రీడమ్ ఇచ్చారండి అని మాడుతుంటారు. లేదు, దానికి ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్, దానికి ఒక పద్ధతి, పాడు వ్యవహారం ఉంది. ఇది చేస్తే ఇది అవుతుంది, ఇది కాన్సిక్వెన్సు, పాప భీతి, పుణ్యప్రీతి ఇవన్నీ కూడా ఉన్నాయి మనకు. క్లియర్గా పునర్జన్మ అనే కాన్సెప్ట్ ఉంది, దానికి భయపడతాడు. స్వర్గం ఉంది, నరకం ఉంది, ఇవన్నీ ఎందుకు పెట్టారంటే అట్లీస్ట్ కొంతమంది ఈవెన్ మన కంపెనీలో కూడా అసలు మనిషి ఎందుకు ఉద్యోగం కానీ ఏమైనా చేస్తాడని నేను చెప్తుండేవాడిని ట్రైనింగ్ ప్రోగ్రాంలో. వై డూ పీపుల్ పెర్ఫామ్ అసలు ఇన్ ఎనీ ఆర్గనైజేషన్? అసలు వై డూ పీపుల్ డూ ఎనీథింగ్? Because of two things. One is in anticipation of recognition or reward, or for the fear of consequence and punishment. అంటే బేసికలీ పాప భీతి, పుణ్యప్రీతి. ఇది చేస్తే అరే ప్రమోషన్ వస్తుంది, భయ్ జీతం పెరుగుతుందని కష్టపడి పనిచేస్తాడు. ఇది చేయకపోతే ఉద్యోగం పోతుంది అనే భయంతో పనిచేస్తాడు. ఈ రెండూ లేకుండా ఎవ్వడు ఉద్యోగం చేయడు సరిగ్గా. ఇది హెచ్ఆర్గా నేను నేర్చుకున్నది, అందరికీ చెప్పేది యాజ్ ఎ లీడర్, హెచ్ఆర్ లీడర్. ఇక్కడికి రిలీజియన్కి ఆపాదిస్తే కూడా అదే జరిగేది. అందుకే మన వాళ్ళు ఇవి డూస్ అండ్ డోంట్స్, నరకం కాన్సెప్టు, అకుంభిపాకాలు, క్రిమి సంహారాలు ఇవన్నీ పెట్టారు. అట్లీస్ట్ అవన్నీ చూసి భయంతోనే చేస్తాడేమో అని. లేదురా పుణ్యంతో ఇవన్నీ చేసుకుంటూ పోతే నీకు ఇవన్నీ వస్తాయి. అక్కడ వాళ్ళకు కూడా అంతే. నువ్వు జన్నత్కి పోతే బహత్తర్ హూరియా హోతే ఏ హై ఓ హై కరికే వాళ్ళకు కూడా ఒకటి ఉంది. అయినా కూడా దేర్ ఆర్ 72 ఫిర్కీస్, అంటే తేడాలు వాళ్ళలో శక్తులు ఉన్నాయి. చర్చిలో కూడా అంటే ఒక చర్చోడు ఇంకో చర్చోడికి పోడు, కొడతాడు, తిడతాడు. ఇక్కడ మన వాళ్ళేమో ఇంకా అస్పృశ్యత అది ఇది అని చెప్పి అంటున్నారు. అందరి దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ చెప్పడానికి ఒక ప్రోపగండా జరుగుతుంది. ఈ ఓరియంటేషన్ మార్చి మన ఒరిజినల్, మన యొక్క ధర్మం ఏంటి, దేశం ఏంటి, ఈ రెండిటి పట్ల, దేశము ధర్మము, ఈ రెండిటి పట్ల జనాల్లో అవగాహన కలిగించి యూత్లో వాళ్ళుగా అంటే గర్వం అంటే గర్వసే కరో హమ్ హిందూ హై, గర్వే ఉంది ముందు. అసలు నువ్వు ఫీల్ గుడ్ అబౌట్ ఇట్, తర్వాత ప్రౌడ్. అసలు దెర్ ఇస్ నథింగ్ టు బి ప్రౌడ్ ఆర్ ఎనీథింగ్. ఈ విచక్షణ ఎక్కడ స్టార్ట్ అయింది సార్? అసలు దేశము ధర్మము అన్న దగ్గర విచక్షణ ఎక్కడ స్టార్ట్ అయింది? విచక్షణ అంటే స్వార్థంతో స్టార్ట్ అవుతుంది. ఓకే, ఎవరు స్టార్ట్ చేశారు దీనికి మూల కారణం? ప్రతి మనిషికి స్వార్థంతో పనిచేసిన ప్రతివాడు కూడా తన స్వలాభాపేక్ష గురించి ఎంతకైనా తెగించేటువంటి భాగంలో ఏమైనా చేయటానికి చేస్తూ అన్నీ చేసుకుంటూ వచ్చి అన్నీ కూడా కరప్ట్ అయినాయి సిస్టమ్స్. దాంట్లో భాగంగానే రిలీజియస్ సిస్టము, ధర్మము కూడా కరప్ట్ అయింది. కానీ ఆ కరెక్ట్ ప్రాక్టీసెస్ 198 ఉన్నా కూడా అది కరెక్ట్ ప్రాక్టీస్ కాదు. ఓకే, 98 కరప్ట్ ప్రాక్టీస్ ఉన్నంత మాత్రాన అది కరెక్ట్ ప్రాక్టీస్ అవ్వదు. ఒక్కటి చేసినా కూడా అలాంటి ఒక్కళ్ళు ఇంకా ఈ దేశంలో ఉండబట్టి సనాతన ధర్మం బతుకున్నది. ఏదో మాటలకిను ఏదో ఇవాళ ఏదో ఎకనామిక్ వీకర్ క్లాస్ అని ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్ని మనం తక్కువగా చూసి తిడతాం మనం. అలాంటి వాళ్ళు ఉండి వాళ్ళు ఇంకా పాటిస్తున్నారు కాబట్టే ధర్మం ఇంకా ఉంది, ఇంకా నిలిచి ఉంటుంది కూడా ముందు. వాళ్ళే అరే గజనీ ఘోరి అనేవాడు ఒకడు దండయాత్ర చేశాడని మనం వింటూ ఉంటాం. ఎన్నిసార్లు చేశాడు గజనీ ఘోరి? జస్ట్ అందాజా 16 సార్లు గజనీ 16 సార్లు ఎందుకు దండెత్తాల్సి వచ్చింది? మనోడు ఆపగలిగాడు కాబట్టి 16 సార్లు రూపం రాకుండా అడ్డుకోవడం. అంటే 15 సార్లు వాడు ఆపగలిగాడు. రాజస్థాన్ బార్డర్ లో ఆపగలిగాడు కాబట్టి ఈ 15 సార్లు ఆపగలిగిన గొప్పతనం లేదు అక్కడ. దండయాత్ర చేసిన వాడి గురించి పుస్తకాలు చదువుతావా? మొదటిసారే వాడు మనల్ని గెలిచేసేసి నిజంగా వాడు అంత పెద్ద తోపు అయితే, తురం ఖాన్ అయితే ఆడు గెలిచేసి ఉంటే ఆడు రెండోసారి ఎందుకు రావటం వాడు? కానీ బార్ లగాతారు 15 సార్లు వచ్చిందంటే ఏంది కథ? వాడు వచ్చాడు, తలుపు కొట్టాడు, ఎలా కొట్టారు వాడిని, నాట్ వెల్కమ్, గెట్ అవుట్ అని అనబట్టే కదా ఆడు వెళ్ళాడు. మళ్ళీ చూసి పొగలు వచ్చాడు, మధ్యాహ్నం వచ్చాడు, రాత్రి వచ్చాడు, ఇంకొక ఇంట్లో యజమాని లేనప్పుడు వచ్చాడు, అన్నదమ్ములు లేనప్పుడు వచ్చి రకరకాలు ట్రై చేశాడు. దేశమంతా, భారతదేశం కాకుండా ప్రపంచమంతా జయించినోడు ఇండియాకి రావడానికి 15 సార్లు దండయాత్ర చేయాలి. 16 సార్లు లోపలికి రావాలా? దాన్ని బట్టే తెలుస్తోంది. కానీ అది మన వాళ్ళు దాచేసి ఇది చేయడం, ఇది కూడా ప్రాపగాండాలో భాగము. వాళ్ళ యొక్క ఇది ఉన్నది, దాంట్లో స్వలాభం ఉన్నది, అంత చివరికి స్వార్థానికి వస్తుంది అన్నీ కూడా. ఆ స్వార్థం కొంచెం తగ్గించుకోవాలంటే పరమార్థం తెలిసి ఉండాలి. పరమార్థానికంటే పరమార్థం అంటే పరమాత్ముడికి సంబంధించింది కాదు, ది ఇన్నర్ డీపర్ పరమ అర్థం. ప్రతి దాంట్లోనూ మనకు ఆ పరమ అర్థం ఉంది, విశేష మీనింగు కనుక, డీపర్ మీనింగ్ కనుక మనం వెతకగలిగితే, దానికి ముందు అసలు నీకు బేసిక్ మీనింగ్ తెలియాలి కదా బాయ్. ముందు అసలు పెరిఫరల్ మీనింగే తెలియదు నీకు, అసలు ఏది అర్థమే కావట్లేదు. తర్వాత దానికి పరమార్థము ఎట్లా తెలుసుకుంటావు నువ్వు? అదే ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ అని మనం రకరకాల ఇదంతా జార్గను, టెర్మినాలజీ, సెమాంటిక్స్.
అందు గురించి మినిమం బేసిక్స్ తెలుసుకుంటే కానీ మూలంలోకి వెళ్తే కానీ, మూలం అంటేనే నేచర్, ప్రాథమికమే నేచర్. వాట్ ఈజ్ న్యాచురల్ టు ఇండియా, దట్ ఈజ్ భారత్. వాట్ ఈజ్ న్యాచురల్లీ భారతీయత, వాట్ ఈజ్ సనాతన భారతీయత లేదా హిందూ. వాళ్ళు సరే పలుకో లేదా సింధు నాగరికత కింద ఉన్నటువంటిది హిందూ అని, సాహి ఐచ్య అని ఇలాంటి ఇంటర్ప్రిటేషన్స్ బోల్డెన్ వచ్చినాయి. లేదు వేదాల్లో కూడా కొన్ని సంస్కృతంలో హైందవం అనే మాటకి ఇంకో వేరే అర్థం ఉంది. ఆ హింస అనేటి దాన్ని దునిమేటువంటి వాడు కాబట్టి హిందూ అనేటువంటి కొన్ని ఇవన్నీ ఉన్నాయి. వాటి కాంట్రవర్షియల్లోకి మనం వెళ్ళకపోయినప్పటికీ ముందు మోస్ట్ ఇంపార్టెంట్ భారతీయత, ఇండియన్నెస్, ఇండియన్ నాలెడ్జ్ తెలుసుకున్నవాడు. ఎవరన్నా ఏమైనా నీకు డ్రైవింగ్ వచ్చా, నేను డ్రైవర్ని సార్, డ్రైవింగ్ వచ్చు కదా, డ్రైవరు. నేను టీచర్ని సార్, టీచింగ్ వచ్చు, టీచరు. వాడు ఇంకో ఏదో పని చేస్తున్నాడు కాబట్టి వానికి ఒక పెహచాన్ ఉంది. నువ్వు హిందూ అంటే ఏం పెహచాన్ ఉంది, ఏం చెప్తావు అడిగాడు. బొట్టు పెట్టగానే హిందూ అవుతాడా? లేదు, పెద్దోడు పెట్టుకుంటాను. దీనికి అర్థం ఏంటి? కాబట్టి ఒక బొట్టుతోనే హిందూ కాదు. అందుకే ఆయన ఏం చెప్పారు, గుణ కర్మ విభాగశగా. ఒక పక్కన ఏం చెప్తున్నాం, జన్మనా జాయితే శూద్ర అని చెప్పి ఒకటి చెప్పి అందరూ శూద్రులే భయ పుట్టినప్పుడు కర్మలు గుణకర్మల వల్ల అందరూ దానికి బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్న వాళ్ళు బ్రాహ్మణులుగా పరిగణించబడతారు. ఈ లాజిక్ చెప్తున్నారు, అందరూ గర్వంగా చెప్తున్నారు, సూపర్. ఓన్లీ బ్రాహ్మణులు డౌన్ చేయడానికో, వాళ్ళు బ్రాహ్మణులు ఏమో మేము తాపని చెప్పి వాళ్ళని డౌన్ చేయడానికో, లేకపోతే వీళ్ళు మేము తక్కువేం కాదని చెప్పుకోవటానికో ఈ లాజిక్ తీసుకొస్తున్నావు కదా. ఇదే లాజిక్ నేను దేశానికి అప్లై చేస్తా. ఎవడు ఇండియను, భారతీయులు, భారతదేశంలో పుట్టినోడు భారతీయులు అవుతాడా? మరి ఇదే లాజిక్ కదా. బ్రాహ్మణ కులంలో పుట్టినోడు కేవలంగా బ్రాహ్మణ కులంలో పుట్టినోడు బ్రాహ్మడు కానట్టు, అదే కమ్మ కులంలో పుట్టినోడు కమ్మ కాదు, రెడ్డి కులంలో పుట్టినోడు రెడ్డి, జస్ట్ పుట్టకతో వాడు కాకూడదు కదా అని అంటున్నావు కదా లాజిక్. మరి అటప్పుడు ఇండియాలో పుట్టినోడు కేవలంగా పుట్టకతో ఇండియా అయిపోతావా? మరి భారతీయుడు కావటానికి నీకు భారతీయత ఏం తెలుసు, భారతీయుడిగా ఉండడానికి భారతదేశం గురించి ఏం తెలుసు, నువ్వేం ప్రాక్టీస్ చేస్తున్నావు? ఆర్ యు ఏ ప్రాక్టీసింగ్ ఇండియన్, ఆర్ యు ఏ ప్రాక్టీసింగ్ హిందూ? అంటే ప్రాక్టీసు, నీకు ఆ క్వాలిటీస్ ఏమన్నాయి. గుణ కర్మ అన్నాడు కదా, గుణ అంటే క్వాలిటీసు, కర్మ అంటే నీ యాక్షన్స్, బిహేవియర్. సో వాట్ క్వాలిటీస్ డూ యూ హ్యావ్ టు బీ అన్ ఇండియన్ ఆర్ ఏ హిందూ? ఆ క్వాలిటీస్ క్రియేట్ చేయాలంటే యాక్షన్స్ క్రియేట్ చేయాలి, గుణ కర్మ. పోనీ అదే లాజిక్ ఫాలో అవుదాం. మరి అక్కడ అప్లై చేసిన లాజిక్ ఇక్కడ అప్లై చేయాలిగా. అక్కడేమో కన్వీనియంట్గా వాడతావా? ఎవరో తొక్కేశాడు నిన్ను, నేనని నువ్వు అనుకునే వరకు నిన్నెవ్వడు తొక్కలేడు. Nobody can hurt you without your consent. You have given yourself. ఎవడైతే ఎదురు తిరిగి నుంచున్నవాడో, తొక్కబడను అనుకున్న వాళ్ళల్లా హీరోయిన్లు, ఆడే నాయకుడు అవుతాడు. ఆ కలిసిగా ఉన్నవాళ్ళు ఆ నాయకుల గుంపు ఘనమవుతారు, అదే గణతంత్రం అవుతుంది. అది కావాలని అందరూ అంటున్నారు. ఇప్పుడు అంత ఇంటలెక్చువల్ క్షత్రియులు కావాలి, అందరూ రోడ్ల మీదకి వెళ్ళాలి, వాళ్ళు వస్తే మనం కూడా కత్తి తీసేటువంటి పవర్ ఉండాలి, జయ శ్రీరామ్ అని అలా అరిస్తే ఉపయోగం ఉండదు. యాక్టివిస్ట్ యాక్షన్ కావాలి. నన్ను ఐఎమ్ నాట్ అన్ యాక్టివిస్ట్, ఐఎమ్ అన్ యాక్షన్ మ్యాన్. మనం ఏమి చేయగలం అని ఆలోచించి, ఎంతోమంది అడిగారు, అరే చెప్పి నీ పేరు కూడా శ్రీరాము, అది ఇది చేయాలంటే చేయండి, అందరూ చేయండి, అది కూడా కావాలి. కానీ యాక్షన్ ఏం చేయగలం మనం అని ఆలోచించి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి పిల్లల్లో ఈ చైతన్యం చేయాలంటే బేసిక్ వాళ్ళకి అర్థమయ్యే భాషలో ఏ కంటెంటు 1 పేజీ మించకూడదు, ఏ వీడియో 15 నిమిషాలు మించకూడదు, ఏ పీపీటీ 10 స్లైడ్స్ మించకూడదు. ఇలాగా ఒక మంచి సింపుల్ కోర్సు ఒకటి తయారు చేసినాం. అది మనం ఫ్రీగా అందజేస్తున్నాం ప్రజలకి. వెబ్సైట్ పోర్టల్ ద్వారా ఇవాళ మనకు ఇండియన్ నాలెడ్జ్ స్టడీస్ అకాడమీ IKSacademy.in అనేటువంటి ఒక వెబ్సైటు కొన్ని వేల ప్రయాసాలు కోర్చి సంవత్సరం 2 సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఫిల్టర్ చేసి దాన్ని ఒక క్రోడీకరించి 36 ఛాంబర్స్ ఆఫ్ సనాతన్ అని ఒక కోర్సు, GPS ట్రాకర్ అని ఒకటి, అంటే గుడ్ ప్రాక్టీసెస్ ఆఫ్ సనాతన్ అని చెప్పి ఒక ట్రాకర్ పెట్టిన. దాంట్లో ఏంటంటే 16 ఊరికనే చదివేసుకుని క్విజ్లాగా క్వశ్చన్లు. లేదా ఇప్పుడు మనకు రాముడు భార్య తెలుసు, లక్ష్మణుడి భార్య తెలుసు, భరతుడు శత్రుఘ్నుడి భార్య జరిగితే ఏం చెప్తారు? చెప్పలేరు. దశరథ మహారాజ్ తండ్రి పేరు అడుగుతారు, ఎవరు చెప్పలేరు. సీతమ్మ తల్లి పేరు చెప్పలేరు. దశరథుడు భార్య పేర్లు 3 కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పలేరు. ఎవరి కొడుకు ఎవరో చెప్పలేరు. ఇలాంటి అయితే ఇవన్నీ ఎందుకు సార్? మాకు వాడి పెళ్ళాం ఎవరైతే మాకేంటి ఇట్లా మాట్లాడేవాని. రామలక్ష్మణులు సొంత అన్నదమ్ములు కాదు, తల్లులు వేరు, తండ్రి ఒక్కడైనా తల్లులు వేరు వాళ్ళిద్దరు. యాక్చువల్లీ అది చాలా మంది తెలీదు. భరతుడు వీడికంటే పెద్దోడు కొంతమందికి తెలియదు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్న అంటాం మనం మామూలుగా. సో అట్లా ఇలాంటి బోల్డని తెలియవు. ఏమీ తెలియకుండా ఏమిటి ఎవడెవడు వాగుతాడు, వాడు వాగిందని వీడు రిపీట్ చేస్తాడు. గర్భవతిని అమ్మవారిని రాముడు అడవుల్లో వదిలేసిండు అని కాంతారావు ఏడుతూ ఏ నిమిషానికి
గర్భవతిగా ఉన్నటువంటి సీతమ్మని అడవుల్లో రెండోసారి వదిలేశాడు కదా ఉత్తరాఖండ్ లవకుశులు పుట్టినప్పుడు. అది ఘోరం అని చెప్పి ఇటు క్వశ్చన్ చేసేవాడు రాముణ్ణి. లేదంటే అక్కడ అగ్ని పరీక్షలో వాడెవడో వాషర్మెన్ అడిగితే ఈయన ఇది చేయటం అయింది అనేది వాడొకడు, వాళ్ళని వెనక నుంచి చంపిననేవాడు, ఇంకోటి ఏదో చేస్తుంటే వారే రాముణ్ణి క్వశ్చన్ చేసేంత సీన్ ఉందిరాబాయ్ నీకు. ధర్మానికి ప్రతీక అయినటువంటి అయితే వాగేటోడు ఏమైనా వాగుతాడు. అప్పుడు వాగారు, ఇప్పుడు వాగుతున్నారు వాటికి సమాధానం చెప్పడానికే. అందుకే ఈజ్ లైఫ్ ఈజ్ దిస్ మెసేజ్. వాళ్ళు అలా నుంచున్నారు, అవతాలు చేసి చూపించారు. యూనో బోధలు చేసినంత మాత్రాన బాధలు తీరవు, చేసి చూపించిన కానీ చేరువరు అని ఒక శతకం రాశాను నేను, విభూత రామ శతకం అని చాలా రోజుల క్రితం. దాంట్లో పద్యం ఇదే. సో అది చూపించడానికి అందుకే అన్ని అవతారములు అందుకే అట్లుండే విభూత రాడు మాట వినవే రామ అని ఒకటి రాశాను నేను. అందుకే అవతారాలను అట్లా మన చేతగానోడు కాదు రాముడు, చూపించడానికి వచ్చినటువంటి ఒక మెస్సెంజర్, మెస్సయా అంటారు యాక్చువల్గా వాళ్ళ భాషలో. ఈయన యాక్చువల్గా చేసి ప్రాక్టికల్గా చూపించాడు. ఊరికే చెప్తే ఎట్లా వింటారు, అది ఆయన వెనకపోయేసరికి ఇంక ఇట్లా ఇష్యూ. ఈయన కూడా చేసి చూపించారు. ఈయన ప్రాక్టికల్గా మాన్యువల్ ఇచ్చి వెళ్ళాడు. అరే బతకంటారా హ్యాపీగా భగవద్గీత ప్రతి శ్లోకం. దీంట్లో గోటు గీత అనేటువంటిది ఒకటి సింపుల్గా ఇప్పుడు చెప్తాను. మన యొక్క వెబ్సైట్ యొక్క స్వరూపం, అసలు మనం ఏం చేసామనేటువంటిది విత్ యువర్ ప్లీజ్. దాంట్లో ఈక్ష అని పేరు పెట్టాం. ఈక్షలో సమీక్ష నెక్స్ట్ స్టెప్. సమీక్ష అనేటువంటి ఓవర్ వ్యూ, అంటే మొత్తం ఓవరాల్ సబ్జెక్ట్ మ్యాటర్. దాంట్లో శిక్ష అంటే ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. ఆ శిక్షలో 3 months కోర్సు, 6 months కోర్సు అని ఉంది. అది ఎవడో చెప్పినట్టు డబ్బులు ఊరికే రావు అన్నట్లు, నథింగ్, నో ఫ్రీ లంచెస్ ఇన్ ద వరల్డ్. ఫ్రీగా ఇస్తే దానికి వాల్యూ ఉండదు. ఎంత గొప్ప పుస్తకం రాసినా కూడా నువ్వు పబ్లిష్ చేసి ఫ్రీగా పంచి పెడితే అది అక్కడ ఆదిత్య కాంప్లెక్స్ దగ్గర పంచుతూ ఉంటారు ప్యాంప్లెట్లు, అన్ని నేల మీద ఉంటాయి మనకి ఇక్కడ. అలా వాళ్ళు అక్కడ మన ముందే దానికి జనకాయలు కట్టేసి అమ్మేస్తాడు. కాబట్టి దానికి కొంచెం వాల్యూ ఇవ్వటం గురించి అయితే ఇచ్చేటువంటి మనం సర్వీస్. ఇప్పుడు ఈ కోర్సు వరకు పీపీటీస్ దాన్ని నేర్చుకోవడానికి స్వాధ్యాయ అని ఇంకొకటి ఉంది. సో బేసికలీ ఐ టేక్ యూ త్రూ దిస్. శిక్ష దగ్గర సమీక్ష దగ్గర శిక్ష ఎడ్యుకేషను, శిక్ష తర్వాత దీక్ష అంటే ఎంగేజ్మెంట్. వాడిని ఎంగేజ్ ఎలా చేయాలి, దీక్షలో నియమించాలి కదా. అదే దీక్ష ఇవ్వటం అంటే పూర్వం గురుకుల సిస్టంలో అదే సనాతన ధర్మం, ఒక గురు శిష్య పరంపర. అలాగే అంటే గురువు గడ్డాలోడు మీసాలోడు విభూది అవి ఉండవు, కానీ కాన్సెప్ట్ అదే. దీక్ష అంటే ఎంగేజ్మెంట్, ఎఫెక్టివ్ ఎంగేజ్మెంట్. అదే దాని ఓరియంటేషను, ఇండక్షను, ఇండాక్ట్రినేషన్ అంటాం మేము. చేరంగానే కొత్త ఎంప్లాయీస్ అందరికీ ట్రైనింగ్ ఇస్తాం. దీక్ష వానికి మన కంపెనీ యొక్క కల్చర్ తెలియజేయటము, అది అలాగే దీక్ష అని పెట్టాం. దాంట్లో భాగంగా ప్రాక్టికల్ స్కిల్స్ కూడా ఇస్తాం అన్నమాట. తర్వాత అన్వీక్షాను అంటే ఇంక్విజిటివ్ లెర్నింగ్. సో క్విజ్ ఒకటి పెడతాం. క్విజ్ నేను లైఫ్లో చాలా పెద్ద క్విజ్ ప్రోగ్రాంలు చేశాను. యాక్చువల్గా ఎప్పుడో 1986లో నేను ఈ లయన్స్ క్లబ్, లియో క్లబ్ ప్రెసిడెంట్ చేశాను విజయవాడలో. 200 స్కూళ్ళకి వెళ్ళి పిల్లలకి రామాయణ మహాభారతాల మీద క్విజులు చేసేవాడిని నేను అప్పట్లోనే. 25 ఏళ్ళు, 26 ఏళ్ళు అప్పుడు. ఆ తర్వాత పోలే నేషనల్ లెవెల్లో సిద్ధార్థ బాసుతో వాటితో క్విజులు చేశాను నేను. సో బేసికల్ ఎందుకు చెప్తున్నానంటే క్విజ్ అనేటువంటి వెరీ పవర్ఫుల్ మీడియం. ఆ క్విజ్ లాగా మనం క్వశ్చన్లు అడుగుతాం అనమాట. దాంతో వాళ్ళు ఎంత తెలుసుని తెలుసుకోవటం కాదు, ఎంత వాళ్ళు తెలుసుకోవాల్సింది ఉంది అని తెలియచేయటం దాని ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు మన యొక్క సిలబస్ యొక్క ఉద్దేశం కూడా నాట్ టు చెక్ బట్ టు గివ్ దెమ్ ద ఆపర్చునిటీస్ టు సింప్లీ లెర్న్. వాళ్ళు ఎంత తెలుసుకోవాలి అనేది వాళ్ళకి తెలియజేయటం మన యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ రోజు వరకు అది అన్ఫార్చునేట్లీ ఇంట్లో ఓరియంటేషన్ లేదు, స్కూళ్ళల్లో లేదు, సమాజంలో లేదు. మరి వాడు జాంబీలాగాను ఒక కరప్ట్గా తయారవక, వాడు స్వార్థపరుడుగా తయారవక ఇంకెందుకు, లేదా వాడు పారిపోయి అమెరికాలో ఉంటాడు, అక్కడ వాడి ఎకానమీని పెంచుతూ ఉంటాడు. ఇప్పుడు ట్రంప్ వచ్చి వాడు ట్రంపెట్ వాయిస్తాడు వీళ్ళకి, లేదా భజంత్రి ఇస్తే మళ్ళీ వెనక్కి వస్తారు వీళ్ళు కొంతమంది. మంచిదే ఇక్కడనే ఉంటారు కొంతమంది, అది మంచిదే, అంతా మన మంచిగా జరిగేటువంటిది. కానీ బేసిక్ మన నేచరు, మన జననీ జన్మభూమి, దేశము, ధర్మము, ఇవి మర్చిపోకూడదు. ఇవి స్లోగన్స్గా మిగలకూడదు. ప్రాక్టీసే. ఇందాక అనుకున్నట్టు మనకు సావర్కర్ అనే ఆయన 100 ఏళ్ల క్రితం, దెర్ ఈజ్ ఎ కంపెల్లింగ్ నీడ్ టు కన్వర్ట్ హిందూస్ ఇంటూ ప్రాక్టీసింగ్ హిందూస్ నౌ మోర్ దాన్ ఎవర్ అని 100 ఏళ్ల క్రితం అన్నాడు. ఇప్పుడు అది కరెక్ట్, నిజం అది. దట్స్ వాట్ వీ హ్యావ్ టు డూ. ఊరికే నువ్వు పెద్ద ఉపన్యాసాలను రీసెర్చ్ పేపర్లు రాసి ఇంకోటి ఏదో చేసేసేసి వాళ్ళకి లక్షల కోట్లు ఖర్చు పెట్టి కాన్ఫరెన్స్లు చేసి అందరితో పెద్ద నేను కూడా అని చెప్పి ఊరికే ప్రూవ్ చేసుకుంటే అది ఒక పద్ధతి. గ్రాస్ రూట్ లెవెల్లో తీసుకెళ్ళి ఒక ప్రభుత్వం ద్వారా, ప్రైవేటు ద్వారా, ఇండివిజువల్ మన పిల్లలకి, మన ఇంట్లో పేరెంట్స్ని టార్గెట్ చేస్తూ, స్కూల్స్ని టార్గెట్ చేస్తూ, అయ్యా నాకేమీ లాభాపేక్ష లేదు, మాకేమి ఇవ్వద్దు,
ఇప్పుడు దానికి 1000 రూపాయలు పెట్టాం ఫీజు, దానికి సర్టిఫికేట్ కావాలనుకుంటే. ఆ సర్టిఫికేట్ వల్ల మేము ఏం చేసుకుంటాం సార్, నాకు ఉద్యోగం వస్తుందా, దానికంటే జావా చేస్తే వస్తుంది, ఇంకోటి ఏదో చేస్తే వస్తుంది అంటావు. వస్తుంది, ఇలా వచ్చింది అట్టనే పోతుంది, నీకు ఇది పోదు, నీ దగ్గర మిగులుతుంది. నీ దగ్గర సర్టిఫికేట్ పోవచ్చు, అది పోదు. ఇప్పుడు నువ్వు సర్టిఫికేట్ ప్రూవ్ చేస్తే కానీ నేను ఎంఏ పిహెచ్డీ అని చూపించలేను. కానీ మనకు ఇక్కడ ఒక అయ్యవారు ఉంటారు, ఆయన వేదం చదివేశాడు 16 ఏళ్ళు, మన దగ్గర పట్టా ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. వాడిని అడుగు, ఏ మూల ఏది కావాలంటే ధన్మని చెప్తాడు నోటితోనే. అందుకే వాళ్ళు అన్ని లైబ్రరీలు, నలంద, తక్షశిల, అది ఇది ఎన్ని తగలబెట్టినా ఇవాళకి సనాతన ధర్మం ఉందంటే వీళ్ళ నోటి ద్వారా ఒకళ్ళకొకళ్ళ నుంచి చెప్పుకుంటూ కంటిన్యూ అయింది. కాబట్టి ఆ ధర్మమును, ఆ సంస్కృతిను అది మనకు బతికుంది ఇవాళ. అదే పుస్తకాల్లో ఉండి ఒక పుస్తకంలో ఉండుంటే, ఒక ప్రవక్తతో ఉండుంటే వానితోనే పోయేది. దట్ ఈస్ వైట్ ఈస్ సనాతన్. చాలా థ్యాంక్ దట్ ఈస్ సనాతన్. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మనం ఈ కూర్చున్నంతసేపట్లో నిజంగా కానీ సనాతన ధర్మమైన దీనిపైన ఉన్న అవగాహన మీరు రీసెర్చ్ చేసిన దానికి చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే మీ ద్వారా మా ప్రేక్షకులకి ఈరోజు ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేసుకుని, నేను కూడా ఎందుకంటే మీలాంటి వాళ్ళతోటి మాకు కూడా కావాలి నాలెడ్జ్ గెయిన్ చేసుకుని అవుతాను. సార్ చెప్పిన దాన్ని మాత్రం కంపల్సరీ నేను లింకు మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, అది కంపల్సరీ మీరు అందరూ చూడండి. వీడియోలు ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ మాత్రం. ఈ బుక్కి సంబంధించి ప్రతి ఒక్కరు కంపల్సరీ ఓపెన్ చేసి చూడండి, చదవండి. వీలైనంత వరకు ఓ సంవత్సరం చదవండి, రోజు ఒక పేజ్ చదవండి, చిన్నగా ఉంటుంది. అప్లై చేయండి లైఫ్లో. 6 నెలలకు ఒక్కసారి అప్లై చేయండి, 6 నెలలకు ఒక్కసారి. అది బాగుంటే మళ్ళీ మీరు అప్లై చేసుకున్నానికి, మీరు అప్లై చేస్తున్న పట్టు మీ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. డబ్బులు పెట్టేది కాదు, ఎవరు కోరికే రాదు. దాన్ని అప్లై చేయాలని కంపల్సరీ కోరుకు. పిల్లలు బాగుపడతారు, కుటుంబాలు బాగుపడతాయి, కమ్యూనిటీస్ బాగుపడతాయి, దేశం బాగుపడుతుంది. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆంజనేయులు ఉరఫ్ అంజీ. అంటే మీతో ఉన్న చనువుతో ది వే యూ ప్రొజెక్టెడ్ ఆల్సో ఇది అంజీ. నేను శ్రీరాముడు, నువ్వు ఆంజనేయుడు, ఇంకేం కావాలి కాంబినేషన్. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.